దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. కూడి వచ్చిన మిమ్మల్ని అందరూ కూడా దేవుడు దీవించునుగాక. మీ అందరికీ ఉన్న హృదయపూర్వకమైన వందనలు, వర్షభములు తెలియజేస్తూ ఉన్నాను. ఆమేన్. చాలా మంచిది. మన సమయాన్ని దేవుడి యొక్క పరిశుద్ధమైన లేఖనాల గుండా గడిపే ప్రయత్నం చేద్దాము. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయము 44వ వచనాన్ని గమనిస్తాం. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 44వ వచనాన్ని గమనిస్తాం. మరియు నీ జనులు తమ శత్రువులతో యుద్ధము చేయుటకై నీవు వారిని పంపించు ఏ స్థలముకైనను బయలుదేరినప్పుడు నీవు కోరుకొని నా పట్టణము తట్టును, నీ నామ ఘనతకు నేను కట్టించిన మందిరము తట్టును యెహోవావగు నీకు వారు ప్రార్థన చేసిన యెడల ఆకాశమందు నీవు వారి ప్రార్థన విన్నపములను విని వారి కార్యమును నిర్వహించుము. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. మీరు ఉన్న చోట తల నుంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, సర్వశక్తి సంపన్నుడా, సంపూర్ణమైనటువంటి సరెండరింగ్తో సంపూర్ణంగా ప్రభు మేము లోబడేటువంటి ఒక ఆత్మతో మీ యొద్దకు వస్తూ ఉన్నావు. నువ్వు ఏదైతే మాట్లాడబోతా ఉన్నావో అది అవునంటే అవునని, కాదంటే కాదని, నీవు పలుకు ప్రతిదానికి ప్రభు మేము ఆమెను పలుకు వారిగా మేము ఈ స్థలంలోకి వచ్చి ఉండగా మా మనుష్య ఆత్మల నుంచి ప్రభు మాకు విడుదల దయచేయండి. ఈ పరిశుద్ధమైనటువంటి ఈ లేఖనాలలో వీటి గుండా మాతో ఏదైతే మీరు మాట్లాడాలో మీరు ఆశపడతా ఉన్నారో వాటినన్నిటిని మేము గ్రహించలాగున మాకు గ్రహింపు శక్తిని మాకు అనుగ్రహించండి. బోధింపదగిన ఆత్మను నీ ప్రశస్తమైనటువంటి ఆత్మ సంచారం మా మధ్యలో జరిగింపజేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 44వ వచనంలో ఇక్కడ రాజు అయినటువంటి సొలొమోను గారు దేవుడికి మందిరాన్ని కట్టి ఆ కట్టబడినటువంటి మందిరం యొక్క పని సంపూర్తి అవగానే దానిని ప్రతిష్ఠించే కార్యక్రమంలో తను చేస్తున్నటువంటి ప్రార్థన. సాధారణంగా మనము రకరకాల ప్రతిష్టలను చూస్తూ ఉంటాం. పిల్లల్ని ప్రతిష్ఠించడము, స్థలాల్ని ప్రతిష్ఠించడము, ఇళ్లను ప్రతిష్ఠించడము. చాలా మటుకు హైందవ సహోదరులు కొంతమంది అయితే వాళ్ళు గృహ ప్రవేశాలు కలిగి ఉంటారు. మనకు గృహ ప్రవేశాలు ఉండవు కానీ గృహ ప్రతిష్టలు ఉంటాయి. ఈ వ్యత్యాసాలు తెలియాలి. తొందరలోనే మనం గృహ ప్రతిష్ట చూస్తాం. దానికి సంబంధించిన సందర్భం రావడం బట్టి ఒక 2 మాటలు మేము ముందు పెడతా ఉన్నాను. గృహ ప్రతిష్టకి గృహ ప్రవేశానికి వ్యత్యాసం ఉంటుంది. దేవుని యొక్క లేఖనాల్లో ప్రతిష్టలే కనబడతా ఉంటాయి, ప్రవేశాలు ఉండవు. ప్రవేశాలు నీకంటే నాకంటే ముందు తాపి మేస్త్రి చేస్తాడు. ప్రవేశము నీకంటే నాకంటే ముందు తాపి మేస్త్రి చేస్తాడు. ప్రతిష్ట మాత్రము దేవుడు ప్రజలు చేస్తారు. ఎందుకు ఈ మాట చెప్పాలంటే ఈ రిబ్బన్లు కట్ చేస్తారు, వివిధ రకాల పద్ధతులు. హైందవ సహోదరులు ఇది ఒక దర్వాజా పెట్టి ఆ దర్వాజా దగ్గర ఒక కొబ్బరికాయ కొట్టి కొన్ని పూలు పళ్ళు పలహారాలు పెట్టి ఆ పంతులు గారికి కొంత సమర్పించుకొని ముందుకు సాగిపోతూ ఉంటారు. క్రైస్తవులు కొంచెం పద్ధతిని మార్చి పూలు పళ్ళకు బదులుగా రిబ్బన్లు పెట్టారు. అంతే. క్రైస్తవులకు గృహ ప్రవేశాలు ఉండవమ్మ, గృహ ప్రతిష్టలు ఉంటాయి. ఎందుకంటే మనం చూస్తున్నది మందిర ప్రతిష్ట, మందిర ప్రవేశం కాదు, మందిర ప్రతిష్ట. ఇది అర్థం కావడానికి కొంచెం టైం పడుతుంది, పర్వాలేదు చాలామంది. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి ఒక భిన్నమైన క్రైస్తవాన్ని చూసి వచ్చాం కాబట్టి సరైనటువంటి లేఖనాలు కనబడుతున్నప్పుడు కొద్దిగా తగలడానికి టైం పడుతుంది, ఖండిస్తున్నాం కాబట్టి పోయే ఫోన్లు పోతూనే ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. కానీ సర్వసత్యాన్ని మాత్రం బోధించడం మనం భయపడకూడదు. ఇక్కడ మందిర ప్రతిష్టను చూస్తున్నాం మనం. మందిరాన్ని కట్టిన తర్వాత ప్రతిష్టలో అతను చేస్తున్న ప్రార్థనలో అతని ప్రార్థనకి
బదులుగా వచ్చేటువంటి సమాధానంలోనే మనం ఒక అంశాన్ని చూసాం. ఎసార్నో సొలొమోను గారు చేస్తున్నటువంటి ఒక ప్రార్థన మనపూర్వకమైనటువంటి విశ్వాస సహితమైనటువంటి ప్రతిష్ఠ సందర్భంగా చేస్తున్నటువంటి ఆ ప్రార్థనలో తాను ఆ ప్రార్థన ఏమి చేయాలో తాను చేసే ప్రార్థనలో అడుగుతున్న విషయం ఏంటంటే, తన ప్రజలు ప్రార్థిస్తున్నప్పుడు, తన ప్రజలంటే ఇజ్రాయేలీయులు ఎవరైనా సరే ఆ మందిరం తట్టు ఆ పట్టణం తట్టు తిప్పి వారు ఏ శత్రువు చేత వెంబడింపబడుతున్నప్పటికీ, ఏ అవసరతలో ఉన్నప్పటికీ, వారు ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా వారు చేస్తున్న ప్రార్థనలకి ప్రతిఫలంగా ఏది రావాలి, వారి ప్రార్థనలు ఏం చేయాలి, వారి ప్రార్థనలకు ఏ ప్రతిఫలం రావాలి అనే విషయాన్ని గురించి దేవుని దగ్గర మొరలెడతా ఉన్నాడు. సొలొమోను గారు అడుగుతున్నారు, ప్రభువా, నీ ప్రజలు నీవు పంపించిన చోటికి వెళ్ళినప్పుడు కానీ, వారు శత్రువులతో యుద్ధం చేస్తున్నప్పుడు కానీ, వారు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే నీ మందిరం తట్టు, నీ యొక్క ఆలయం తట్టు, నీ పట్టణం తట్టు తిరిగి వారు నీ కోసము మొరపెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు వారి మనవులను నువ్వు తీర్చుము. అలాగూ తిప్పబడి చేస్తున్న ఆ ప్రార్థన ఏం చేయాలంటే సమాధాన పరచబడాలా, నీ యొద్ద నుంచి విడుదల శక్తిని పొందుకోవాలి. ఆమేన్. ఇక్కడ ప్రార్థన ఇతను చేసేది బతిలాడమే, దేవుడికేమి ఆర్డరింగ్ చేస్తలే, దేవుడికేమి అతడు ఆజ్ఞ ఇవ్వట్లేదు. రేయ్ కూర్చో కూర్చో, దేవుడికేమి ఆజ్ఞ వేయడం లేదు. ఇది ప్రార్థనే, అడుక్కోవడమే. కానీ ఆ అడుక్కోవడంలో తన ప్రార్థన గురించి కాకుండా అతడి ప్రార్థనలోనే తన ప్రజలు చేయబోయే ప్రార్థనకు ఏమి కలగాలో కోరుకుంటున్నాడు ఆయన. నా ప్రజలు, నీ ప్రజలు ప్రభువా వారు ప్రార్థన చేస్తారనుకోండి, వారు మోకరించినప్పుడు ఇదిగో వారి ప్రార్థనకు ఇది దయచేయు అని అడుగుతున్నాడు. దానిలో నుంచే మనకు అంశాన్ని చూసాం. ప్రార్థన ఏమి చేయను, వాట్ ప్రేయర్ డస్. ప్రార్థన ఏం చేస్తుందో మనకు తెలియాలి. వి నో మెనీ థింగ్స్, చాలా విషయాలు తెలుసు. స్వస్థత ఇస్తుందన్న విషయం మనకు తెలుసు, ప్రార్థన ద్వారా అనేకమైన కార్యాలు జరుగుతాయని మనకు తెలుసు. కానీ కొన్ని విషయాల్ని మనము అక్కడక్కడ అడపదడప పోగొట్టుకున్నాం. జార విడిచినట్టు కనబడతా ఉంది. కొన్ని పునరావృతమైన విషయాలే కానీ, కొత్త విషయాలనే కానీ సమస్తాన్ని కూడా పట్టుకునే ప్రయత్నం చేయడానికే ఈ అంశం. వాట్ ప్రేయర్ డస్, ప్రార్థన ఏమి చేయు. దానిలో మొదటి వచనం చూద్దాం వేగవంతంగా. ముందు చెప్పిన విషయాల్లో ఒక 5 నిమిషాలు ముగించే ప్రయత్నం చేద్దాం. కీర్తన 145 18వ వచనం. కీర్తన గ్రంథము 145 కీర్తన 18వ వచనం చూద్దాం. 145 Psalms 145. తనకు మొరపెట్టు వారందరికీ, అసలైన టాపిక్ అక్కడ ఉంది అయ్యా. మొరపెట్టువారు వేరు, నిజంగా మొరపెట్టేవారు వేరు. ఇక్కడ వ్యత్యాసం వచ్చింది. నిజంగా మొరపెట్టేవారు ప్రార్థన షరతులకు లోబడతారు. మొరపెట్టడం అందరూ చేస్తారు. ఈ గడియ వర్తమానికి అంటాడు, వెన్ యు మీట్ ఎవ్రీ రిక్వైర్మెంట్ ఆఫ్ గాడ్ ఇన్ ప్రేయర్. ప్రార్థనలో దేవుడి యొక్క ప్రతి షరతులను కనుక కలిసిపోయినప్పుడు అది నిజమైన ప్రార్థన, నిజమైన మొరపెట్టుట. మొరపెట్టడం వేరు. మొరపెట్టడం అంటే అరగంట సేపు కన్నీరు గార్చి చక్కగా మొరపెడతాం మనం. కానీ ప్రార్థన యొక్క షరతులలో లోబడిపోయి చేసేటువంటి మొరనే నిజమైన మొర్ర అంటాడు. వారు నిజంగా ఆయనకు మొరపెట్టే వారికి, అంటే నిజంగా మొరపెట్టే వారికి ఆయన యెహోవా అత్యంత సమీపముగా ఉన్నాడు. ఆయన వాట్ ప్రేయర్ డస్, ప్రార్థన ఏం చేస్తుంది? దేవుణ్ణి మనకు అతి సమీపంగా తీసుకొస్తా ఉంది. అతి సమీపంగా తీసుకురావడం వల్ల ఏమేమి లాభాలు ఉన్నాయో పోయిన వారంలో చూసాం, మనం పోయిన బుధవారంలో చూసాం. కాబట్టి దానికి వచ్చి ఇంకొంచెం ముందుకు దాటి వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. తర్వాత 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. దేవుడి కుమారుడి నామమందు విశ్వాసం ఉంచి మీరు నిత్య జీవము గలవారమని తెలుసుకున్నట్లు ఈ సంగతులు రాయిచున్నాను. ఆయనను బట్టి మనందరికీ కలిగిన ఒక ధైర్యం ఉంది. అయ్యా, ధైర్యం, కరేజ్.
అది నిజంగా మొర్రపెట్టుట అంటే చిత్తాన్ని బట్టి అడిగేది నిజంగా మొర్రపెట్టుట. ఎలా పడితే అలా అడిగేది, ఏది కావాలో అది అడిగేది కాదు. ఆయన చిత్తాన్ని బట్టి అడగడమే నిజమైన మొర్ర. మొర్ర వేరు, అందరూ పెడతారు మొర్ర, అన్య జనులు కూడా మొర్ర పెడతారు వేషధారలాగా అంటాడు ఆయన. కానీ నిజమైన మొర్ర అంటే ఆయన చిత్తంలో ఏమున్నదో దానిని అడగడానికి నిజమైన మొర్ర అంటున్నాడు ఆయన. ఇదిగో అట్లా ఆయన చిత్త ప్రకారం ఏదైతే అడుగుతామో దాని నెలను కూడా పొందుతామన్న ఒక ధైర్యం వల్ల కలుగుతుంది. ఇది ప్రార్థనలో నుంచి ఉత్పత్తి కావాల్సిన కార్యం ఇది. వెన్ యూ నీల్ డౌన్ అండ్ ప్రే, నువ్వు మోకరించి నువ్వు ప్రార్థన చేయగానే ఆయన చిత్త ప్రకారం అడిగినది నేను పొందుకొని ఉన్నాను, పొందుకుంటున్నాను అన్న ధైర్యము ఆ ప్రార్థన ఉత్పత్తి చేయాలి. అదే నిజమైన మొర్ర, నిజమైన ప్రార్థన. అది నిన్ను ప్రభువుకి సమీపముగా చేయాలి. అది నీలో ఒక ధైర్యాన్ని, కరేజును నింపాలి. లేదా అది ఒక నిజమైనటువంటి మొర్రగా ఎన్నిక చేయబడదు. సాధారణమైన మొర్ర, వేషధారుల మొర్ర, ఏదో ఫార్మాలిటీ ప్రేయర్ లాగా అయిపోతూ ఉంటుంది అది. ప్రైజ్ ది లార్డ్. మరొక వచ్చిన ఫిలిప్పి 4:6 వేగవంతంగా గత వారంలో చెప్పిన విషయాల్ని ముందుకు సాగిపోదాం. ఫిలిప్పి 4:6 దేనిని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవుడికి తెలియజేయుడి. సమస్త జ్ఞానమునకు మించిన దేవుడి సమాధానము మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును. ప్రార్థన మన హృదయాలకు, మన తలంపులకు ఆయన సమాధానము కావలి కాయునటువంటి ఒక స్థితిగతులు ఉత్పత్తి చేయాలి. ఇది ప్రొడ్యూస్ అవ్వాలి. బ్రదర్ మీరు ప్రార్థన చేయండి, అమ్మ మీరు ప్రార్థన చేయండి అని నేను ఎవరో ఒకరిని ప్రార్థన చేయమని చెప్పినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ విషయాలు ఉత్పత్తి అవ్వాలి. నేను ప్రార్థన చేస్తాను ఉబలాటాలు ఉంటాయి. నాకు ప్రార్థన ఇవ్వట్లేదు ఏంటి అనేటువంటి మాట అనేక సంఘాల్లో విశ్వాసులు అనగా నేను వింటూ ఉంటాను. ప్రార్థన ఎవరైనా చేయొచ్చు. విశ్వాసము చేత నా ప్రార్థన ద్వారా ఈ సంఘము, ఎందుకంటే వ్యక్తిగత ప్రార్థన గురించి మాట్లాడలేదు, మనం మాట్లాడుతున్నది సంఘస్థాయి ప్రార్థన. సొలొమోన్ గారు చేసింది అదే. తన వ్యక్తిగతమైన ప్రార్థన కాదు అది. ఇజ్రాయేలు ప్రజలందరినీ రిప్రజెంట్ చేస్తూ వారందరి కోసము ప్రతినిధిగా మేము 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 అంటూ చేసిన ప్రార్థన. దానిలో ఆ ప్రార్థన నిజంగానే దేవుని అతి సమీపముగా తీసుకొచ్చి ఆ తర్వాత అధ్యాయంలో 9వ అధ్యాయంలోనే మీరు యెహోవా అతడికి ప్రత్యుత్తరం ఇవ్వడాన్ని చూస్తూ ఉంటాము. వెంటనే సంఘంలో చేసే ప్రార్థన కానీ వ్యక్తిగతంగా చేసే ప్రార్థన కానీ అది ఖచ్చితంగా యెహోవాను మనల్ని సమీపస్థలం చేయాలి. అంతేకాకుండా ఆ ప్రార్థన దేవుడు ఆయన చిత్త ప్రకారంగా మనం అడుగు ప్రతిదీ కూడా పొందుకొనుచున్నామన్న ధైర్యాన్ని ఆ ప్రార్థనలు ఉత్పత్తి చేయగలగాలి. ఇట్ షుడ్ జనరేట్ దట్ కరేజ్. బట్ నాట్ ఎవ్రీ ప్రేయర్, మనందరి యొక్క ప్రతి ప్రార్థన అలాగ ఉత్పత్తి కావడం లేదు. అనేక మార్లు ప్రార్థన చేస్తున్నాం కానీ ఆ ప్రార్థన యొక్క అనంతరము ధైర్యం ఉత్పత్తి కాలే. దేవుడు మనకైతే సమీపస్తుడిగా ఉన్నట్టు అనిపించలే. కొన్నిసార్లు అనిపిస్తుంది ఎందుకో దేవుడు నాకు దూరంగా ఉంటున్నాడేమో అనే భావన కూడా కలుగుతుంది. ఇది గడియ వర్తమాని కూడా చెప్పిన మాట. సమ్ టైమ్స్ ఐ ఫీల్ గాడ్ ఈజ్ సో ఫార్ ఫ్రమ్ మీ. చాలాసార్లు దేవుడు మనకు ఎందుకో కొద్దిగా దూరాన్నిగా ఉన్నట్టుగా కనబడుతూ ఉంటుంది. ఎప్పుడు కొద్దిగా ప్రార్థన జీవితాలు, సహవాస జీవితాలు, వాక్య ధ్యాన జీవితాల్లో సన్నగిల్లగానే దేవుడు కొంచెం దూరం చేయనట్టు కనబడుతూ ఉంటుంది. బట్ ఏ ట్రూ ప్రేయర్ షుడ్ బ్రింగ్ గాడ్ క్లోజర్ టు యువర్ సెల్ఫ్. అది నిజమైన మొరతో కూడుకున్న ప్రార్థన. తర్వాత ఆయన అంటాడు, ఒక ప్రార్థన దేవుడి యొద్ద నుంచి సమాధానాన్ని ఉత్పత్తి చేయాలి. ఆ సమాధానము మన హృదయాలకు, మన తలంపులకు అది కావలిగా ఉండి తీరాల. సమాధానకరమును ఉత్పత్తి చేయగలిగే ప్రార్థన అయి ఉండాలి. వాట్ ప్రేయర్ డస్ ప్రొడ్యూస్? ప్రార్థన ఏమి ఉత్పత్తి చేస్తూ ఉంది? సమాధానాన్ని ఉత్పత్తి చేయాలి. ఆ సమాధానము మన హృదయాలకు, మన తలంపులకు అది కావలిగా ఉండాలి. ఎటుబడితే అటు చపల చిత్తంలాగా, కప్పగింతుడిలాగా మన ఆలోచనలు దూకకూడదు, మన హృదయాలు జంప్ చేయకూడదు. ఇదిగో అలాంటి ఒక సమతా స్థితిని, సమాధానకర పరిస్థితిని ఆ ప్రార్థన ఉత్పత్తి చేయగలగాల. దట్స్ వాట్ ఏ ప్రేయర్ షుడ్ ప్రొడ్యూస్.
ప్రార్థన అది ఉత్పత్తి చేయాలా. అది ఉత్పత్తి చేయలేకపోతుందంటే మేబీ వీఆర్ నాట్ కల్టివేటింగ్ దట్ ప్రేయర్ ఇన్ అ రైట్ మేనర్. అంటే ఆ ప్రార్థనను మనం సరైన రీతిలో సేద్యం చేయట్లేదు అన్నట్టు. సరైన రీతిలో దేవుడు పెట్టిన షరతులలో దేవుడిని మనము చేరుకోవడంలో ఎక్కడ విఫలమవుతున్నట్లు, సరైన రీతిలో సరైన షరతుల్లో దేవుడు చెప్పిన రీతిగా నిజముగా మొరపెట్టుటలో ఇది జరగాల. ఎసర్రో. తర్వాత మరొక విషయాన్ని గమనించుదాం. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 3వ వచనం చూసాం వేగవంతంగా. దీనితో మనం తర్వాత చూడబోయే ప్రతిది కూడా నూతనమైన విషయాలే. నాకు మొరపెట్టుము. ఏ ప్రేయర్ షుడ్ ప్రొడ్యూస్ అన్ ఆన్సర్ టు యూ. ఒక ప్రార్థన నీకు ఖచ్చితంగా సమాధానాన్ని ఉత్పత్తి చేయాలా. దేవుడు చెప్తున్న మాట, నువ్వు నాకు మొరపెట్టు, నువ్వు నాకు ప్రార్థన చేయి, నేను నీకు ఖచ్చితంగా ప్రత్యుత్తరం ఇస్తా. ప్రభు నేను చాలాసార్లు మొరపెట్టిన సమాధానం రాలేదే. మేబీ అది నిజమైన మొర కాదేమో. మేబీ ప్రభుని నేను ఇంకెదురు చూడాలని కోరుకుంటున్నానేమో. కానీ పెట్టేటువంటి మొరలో, చేసేటువంటి ప్రార్థనలో ప్రభు యొద్ద నుంచి సమాధానాలు రావడంలో నేడు క్రైస్తవం చాలా వెనకబడింది. ఒక విషయాన్ని గురించి ప్రార్థన చేస్తుంటే నేడు ఒక సహోదరు దగ్గరికి వెళ్ళి, అమ్మ ప్రభువు నీతో మాట్లాడినప్పుడు మాట్లాడిన దాన్ని బట్టి చెయ్యంటే ప్రభు ఎట్లా మాట్లాడతాడు? ఇది క్రైస్తవుల ప్రశ్న. దేవుడు ఎలా మాట్లాడతాడు? దేవుడు ఎలా మాట్లాడతాడు? దేవుడి చిత్తాన్ని తెలుసుకొని చేయి తల్లి అంటే ఎట్లా తెలుస్తుంది దేవుడి చిత్తము? దేవుడి చిత్తం ఏంటో తెలుసుకోవడానికి, దేవుడు ప్రత్యుత్తరాన్ని గమనించడానికి కూడా విశ్వాసాలు సరిపోవడం లేదే. పరలోక రాజ్యానికి ఎత్తబడడం అనేటువంటి విషయంలో మనం మాట్లాడకూడదు. ఎందుకనగా దేవుడు ఎలా మాట్లాడతాడయ్యా? దేవుడు తన చిత్తాన్ని వ్యక్తపరుస్తాడు. దేవుడు మాట్లాడే విషయాలు కనుక పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధులతో ఎలా మాట్లాడో చూస్తుంటే మనతో అలాగే మాట్లాడతాడు ఆయన. ఒకరితో స్వర రూపంలో మాట్లాడాడు, ఒకరికి దర్శన రూపంలో మాట్లాడాడు, ఒకరికి కళ ద్వారా మాట్లాడాడు, ఒకరికి ప్రవక్తల ద్వారా మాట్లాడాడు, ఒకరికి కాపర్ల ద్వారా మాట్లాడాడు. ఇసర్రో. కొంతమందికి జంతువుల ద్వారా మాట్లాడాడు, కొంతమందికి ప్రకృతిలో ఉండే పక్షుల ద్వారా మాట్లాడాడు. సర్రో. సృష్టి అంతట్లో బైబిల్ ఉందని చెప్తున్నాడు ఆయన. దేవుడు మనతో మాట్లాడడానికి అక్షర రూపంలో మాట్లాడతాడు, ప్రసంగాల ద్వారా మాట్లాడతాడు, కీర్తనల ద్వారా మాట్లాడతాడు. దేవుడు మనుషులతో మాట్లాడడానికి 1, 2 కాదు, అనేకమైన మార్గాలు ఉన్నాయి. కానీ నేటికి కూడా మనం ప్రార్థన చేయడం, ఒక విషయాన్ని ఆశించడం, దేవుని దగ్గర నుంచి ఒక ప్రత్యుత్తరాన్ని పొందుకోలేకపోవడం అనేటువంటిది అత్యల్పమైనటువంటి విశ్వాసాన్ని చూపిస్తా ఉంది. ఇది బాధాకరమైన విషయం. దేవుడి చిత్తాన్ని ఎలా తెలుసుకోవాలా? పౌలు గారు ఎలా తెలుసుకున్నారు? ప్రార్థన చేసి, ఉపవాస ప్రార్థన చేసి, కళలను బట్టి, దర్శనాలను బట్టి తెలుసుకున్నాడు ఆయన. పేతురు గారు ఎలా తెలుసుకున్నారు దేవుడి చిత్తం ఏమైనదో? అన్యజనుల విషయంలో దేవుడి చిత్తం ఏమై ఉన్నదో దర్శనం ద్వారా తెలుసుకున్నాడు ఆయన. నువ్వు నేను తెలుసుకోవాల్సింది అదే రీతిగా. కానీ ఎందుకో ప్రభు దగ్గర నుంచి సమాధానం, నేను మళ్ళీ మాట జాగ్రత్తగా వినాలా. ప్రభు యుద్ధం నుంచి నువ్వు ప్రార్థన చేస్తే సమాధానం వచ్చినంత మాత్రం నువ్వు పెద్దగా పరలోక రాజ్యానికి వెళ్ళిపోయే వ్యక్తివి కాదు. నువ్వు ప్రార్థన చేసి ప్రభు యుద్ధం నుంచి సమాధానాలు బిలాం ప్రవక్త కూడా తెచ్చుకోగలిగాడు. ఈవెన్ ద వన్ హూ హ్యాస్ మెన్షన్డ్ యాజ్ ఎ విక్డ్ వన్, భ్రష్టుడు అని పిలువబడుతున్నటువంటి బిలాము సైతము ప్రార్థన చేసి ప్రభు దగ్గర సమాధానం తెచ్చుకోగలిగాడు. మనం ఎక్కడున్నామంటే భ్రష్టుడైపోయి ఉన్నటువంటి ఒక వ్యక్తి ప్రార్థన చేసి ప్రభు దగ్గర సమాధానం తెచ్చుకోగలిగిన ఆ స్థాయిలో కూడా మన ప్రార్థన లేకుండా నేను ఒక విషయంలో దేవుడి చిత్తమేమి, నేను అడుగుతున్న ప్రార్థనకి ఆయన ప్రత్యుత్తరం ఏమి తెలుసుకోవడంలో కూడా మన విశ్వాసాలు సరిపోలే లేదు. బట్ ఏ రియల్ ప్రేయర్, ఒక నిజమైన ప్రార్థన, ఇట్ షుడ్ ప్రొడ్యూస్ అన్ ఆన్సర్ ఫ్రమ్ గాడ్. ఒకసారి నేను మీతో ఒక ప్రభరాత్రి భోజనం ఒక మాట మాట్లాడాను. ఈ గడియ వర్తమానికుడు ప్రవక్త బ్రహ్మ గారు చెప్పింది ఏమని? వెయిట్ టిల్ యూ హియర్ ఎ వాయిస్ ఫ్రమ్ గాడ్. నువ్వు ప్రార్థించినప్పుడు కానీ, ముఖ్యంగా కమ్యూనియన్లో, ప్రభరాత్రి భోజనంలో నీవు దేవుడి యొద్ద నుంచి వచ్చేటువంటి స్వరాన్ని నువ్వు వినే వరకు కూడా ఎదురు చూడు. యూ హ్యావ్ టు బి దేర్ నీలింగ్ డౌన్ అండ్ వెయిటింగ్ ఫర్ ద వాయిస్ ఆఫ్ గాడ్. ఆయన అంటాడు, వి నీల్ డౌన్, మనం మోకరిస్తాము, వి ప్రే అండ్ ప్రే అండ్ ప్రే, ప్రార్థిస్తాం. వి సే వాట్ ఎవర్ వీ వాంట్ టు సే టు హిమ్. మనం ఏదైతే దేవుడు చెప్పాలనుకుంటామో దాన్నే చెప్పేస్తాం. చెప్పి మొరపెట్టి ఆయన ఏదైనా మాట్లాడతలేడో కూడా మనం ఎదురు చూడకుండా ఆయన లేచి వెళ్ళిపోతాం అన్నాడు ఆయన. వాస్తవమే. బట్ ఏ ట్రూ జెన్యూన్ రియల్ ప్రేయర్ అలా ఉండదే.
ప్రార్థనలో మెడిటేషన్ ఉంటుంది. తెలుసా మీకు? ప్రార్థనలో మెడిటేషన్ ఉంటుంది. మెడిటేషన్ అంటే ఆయన చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన దగ్గర నుంచి వచ్చే సమాధానం కోసము అలాగే నిశ్చలంగా ఉండిపోవడం. నువ్వు తెలియజేయాల్సింది తెలియజేసావు, నువ్వు చెప్పవలసింది చెప్పావు, ఉచ్చరించాల్సింది ఉచ్చరించావు, అంతా అయిపోయింది. నౌ ఇట్ ఈస్ హిస్ టర్న్. ఆయన యొక్క భాగం. ఆయన మాట్లాడడానికి ఎదురు చూస్తామా? మొగురిస్తాం, ప్రార్థన చేస్తాం, ప్రభువా స్తోత్రం, అది ఇవ్వు ప్రభువా, ఇది ఇవ్వు ప్రభువా, వారిని కాపాడు, వీరిని కాపాడు, చెప్పవలసినటువంటి విషయాలని చెప్పేశాము. తర్వాత ఆయన నాన్న అనబోతున్నానే లేచి స్తోత్రం ఆమేన్ అని వెళ్ళిపోతున్నాం మనం. ఇదేగా జరుగుతుంది. ఆయన అంటాడు, నేను మాట్లాడద్దా? అంత నువ్వేనా? బట్ ఎ ట్రూ జెన్యూన్ ప్రేయర్. ఆయన అంటాడు ఇర్మియా గ్రంథం 33:3 నువ్వు నాకు మొరపెట్టినప్పుడు నేను నీకు ప్రత్యుత్తరం ఇస్తాగా. ఎస్, షరతుల్లో ఒదిగిపోయినటువంటి ప్రార్థనకి ఖచ్చితంగా ప్రత్యుత్తరం ఇవ్వాల్సిందే. ఆయన తను చేసిన వాగ్దానం అది. మేబీ ఫలం వెంటనే ఇవ్వకపోవచ్చు, ప్రత్యుత్తరమే తీస్తాడు ఆయన. ఎప్పుడన్నా మీకు అనిపించిందా? మోషే ఫరో దగ్గరికి వెళ్ళి వస్తున్నప్పుడు ఫరో యొక్క చపల చిత్తమైన మనస్సు, ఫరో మనస్సు చపల చిత్తం అంటారు. చపల చిత్తం అంటే కప్పగింతుడు. ఒక చోట ఆగదు అది. అప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటుంది. మరొక నిమిషానికి, మరొక గంటకి, మరొక రోజుకి, మరొక వారానికి మరొక నిర్ణయం వస్తుంది. ఎందుకంటే అలాంటి ఒక రాతి మనస్సుని దేవుడు అతనికి ఇచ్చాడు. రాయబడిన విషయాలు మనం చూస్తాం. అతను అంటాడు, సరే నీ ప్రజలు నేను పంపిస్తానంటాడు. అనగానే మోషే వెళ్ళి ప్రార్థన చేసి, ప్రభువా అటు పంపిస్తానన్నాడు, ఈ తెగులు తీసేయి. దేవుడు తీసేశాడు. మళ్ళీ పంపించానన్నాడు. మళ్ళీ మోషే వెళ్ళి ప్రార్థించే, ప్రభువా ఇటు పంపించట్లేదు, ఇంకో తెగులు పంపించు. ఇంకో తెగులు వచ్చింది. ఎక్కడైనా సరే పరిశుద్ధులు ప్రార్థన చేస్తున్నప్పుడు, కానీ బైబిల్ అంతట్లో, నా మాట జాగ్రత్త వినండి, బైబిల్లో సౌలు లాంటోడు తృణీకరించబడిన వాడు తప్ప, మృగం యొక్క ముద్ర వైపు అడుగులు వేస్తున్న వాడు తప్ప, నిజంగా ఎన్నికలో ఉండి బీజం కలిగిన వాడు ఒకడు ప్రార్థన చేసి సమాధానం పొందుకోకుండా లేనివాడు ఎవడు లేడు. సమాధానం ఆలస్యంగా వచ్చిందేమో కానీ, ఫలం ఆలస్యంగా వచ్చిందేమో కానీ, సమాధానం రాకుండా ఎవరు లేరు. చివరికి హన్నా ప్రార్థన అయినా సరే నిజమైన బీజము, నిజమైనటువంటి ఆ భక్తిపరమైనటువంటి నడిపింపులో ఉన్నటువంటి వ్యక్తుల ప్రార్థనలో ప్రత్యుత్తరాలు ఎప్పుడూ వచ్చాయి. ఖచ్చితంగా ఏ పరిశుద్ధుడైనా సరే, ఇతడు ప్రార్థన చేస్తే ప్రత్యుత్తరం రాలేదు ఇతడికి అని చెప్పుకొని అతనిలో మనల్ని మనం పెట్టుకొని చూసుకొని, ఓకే పర్వాలేదు మనం బాగానే ఉన్నాము అనుకోవడానికి కూడా ఒక ఆసరా పరిస్థితి లేదు ఆ బైబిల్లో. ప్రతి ఒక్కరికి వాళ్ళు ప్రార్థించాలా, సమాధానం రావాలి, ప్రార్థించాలా, సమాధానం రావాలా. ఈ రోజు క్రైస్తవానికి ఏమైంది? సమ్వేర్ ఎక్కడో ప్రార్థనలు ఉత్పత్తి చేయవలసినవి, ప్రార్థన ఏదైతే చేయాల్సి ఉందో అది ఉత్పత్తి కావడంలా. దేవుని సమీపంగా ఎప్పుడు తీసుకురావట్లేదు. ఆయన ఇచ్చేటువంటి సమాధానము ప్రార్థనలో మన హృదయములకు, మన తలపులకు కావలిగా ఉండడం లేదు. మనం ఆయన చిత్త ప్రకారంగా అడుగుచున్న దాని పట్ల మనలో ఒక ధైర్యం ఉత్పత్తి కావడం లేదు. అంతేకాకుండా ఇర్మియా గ్రంథం 33:3 అంటాడు, ప్రత్యుత్తరాలు రావడం లేదు. అంతేకాకుండా గూఢమైన సంగతులను నేను నీకు బయలుపరుస్తాను అన్నాడు ఆయన. ఇది ప్రార్థనలో జరగాలిగా. గూఢమైన సంగతులను గురించి ఖచ్చితంగా బయలుపరచబడాలా. ఒక ఇజ్రాయేలులలో ఒక ప్రవక్త ఉండగా శత్రు సైన్యంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి దాడి చేయాలని ప్రయత్నిస్తుంటే అక్కడ ఒక వ్యక్తి మోకరించి ప్రార్థన చేస్తే అతని అంతఃపురంలో ఉన్న విషయాలు బయటపడుతున్నాయి. ఇక్కడ ఎక్కడో గూఢమైన విషయాలు బయటపడాలి. బ్రహ్మం గారు కూడా తనకి ఇవ్వబడిన రెండో ఈడ్పు, అంతరంగంలో ఎరుగుట, గూఢమైన సంగతులు చూసుట. అది ఆయన నిత్యము ప్రార్థన జీవితంలో ఉన్నటువంటి తన ఆరోగ్యకరమైన సమాధానకరమైన ప్రార్థన జీవితం వల్లే దాన్ని సాధించగలుగుతున్నాడు ఆయన. అబ్సల్యూట్లీ. కానీ ఎక్కడో మన ప్రార్థనలు ఆ స్థాయి ప్రార్థనగా చేర్చబడతలేవు. మనం మర్మాల గురించి బాగా మాట్లాడతాము, వర్తమానం గురించి బాగా మాట్లాడతాము, సంఘాలను గురించి కాపర్లు కూడా మాటలు చేస్తాం, కానీ మన ప్రార్థన శక్తి మాత్రం లేదు. నిజంగా ఇది కరువైనటువంటి కాలం. దీన్ని సరిచేయాలి. ఏ జెన్యూన్ ప్రేయర్ షుడ్ డెఫినెట్లీ ప్రొడ్యూస్ దీస్ థింగ్స్. ఇవన్నీ ఖచ్చితంగా ఉత్పత్తి చేయబడాలి. అంతేకాకుండా మరికొన్ని లేఖనాలు చూసే ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 26:41.
చదవాలి. మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు ఇది దేవుడు ప్రార్థనలో ఇది ఖచ్చితంగా పొందుకుంటామని సెలవిచ్చిన వాగ్దానం. అది నువ్వు నిజంగా జెన్యూన్గా ప్రేయర్ చేస్తే, నిజమైన మొర్రతో కూడుకున్న చేస్తే, నిన్ను శోధించేది నీ కంటెదికి ఎప్పటికీ రాదు. నిన్ను శోధించేది ఎప్పటికీ రాదు. నిన్ను పరీక్షించేది వస్తుందేమో కానీ నిన్ను శోధించేది రాదు. అబ్బా, ఎన్నో మార్లు అనుకుంటా నీ ఫోన్ని నేను జయించాలని, దిక్కుమాలింది ముందు పట్టుకోగానే అదే వస్తుంది. దాని నిమిత్తం ఎప్పుడైనా ఉపవాస ప్రార్థన చేసావా అడిగితే ఒక్కడు ఇస్తాడు. నన్ను గమనించండి, అత్యంత భయంకరమైన శోధనకరమైన వస్తువుగా నేడు ఈ రోజుల్లో ఫోన్ ఉంది. దాన్ని జయించడానికి ఒక్క రోజున ఉపవాసం చేసావంటే ధైర్యంగా చేతులు ఎత్తే వాళ్ళ సంఖ్య 10,000లో ఒకటి గొప్ప విషయమే. మళ్ళీ బాగా పీడించబడుతుంది, శోధించబడుతుంది దేని చేత అంటే ఫస్ట్ ఫోన్ ఉంటుంది ఈ రోజున. మళ్ళీ దాన్ని జయించడానికి ఎంత ఘోరమైనటువంటి ప్రార్థన చేసావు, ఎంత నిజమైన మొర్ర పెట్టావు, శూన్యము. ఎట్ట తగ్గుతుంది శోధన? దేవుడిచ్చిన వాగ్దానం ఏంటిది? ఏ నిజమైన ప్రార్థన అది ఏం చేస్తుంది? వాట్ డస్ ఏ ట్రూ ప్రేయర్ ప్రొడ్యూస్? ఇట్ షుడ్ ప్రొడ్యూస్ యూ టు స్టే అవే ఫ్రమ్ ద టెంప్టేషన్. శోధనలో నుంచి నేను బయటపడేస్తుంది ఖచ్చితంగా అది. కానీ శోధనలోంచి బయటపడేటువంటి ఒక నిజమైనటువంటి మొరతో కూడుకున్న ప్రార్థన మనం చేయలేదుగా. అది అలాంటి ప్రార్థన అయి ఉంటే దాన్ని ఎందుకు జయించలేకపోయాం ఇంతవరకు మనము? నేనైతే నా దేవుడు నా తండ్రి యొక్క మాట నమ్ముచున్నాను అన్నాడు, ప్రార్థిస్తే శోధన తప్పించబడుతుంది అన్నాడు ఆయన. నేను నమ్ముచున్నాను దాన్ని. బట్ వీఆర్ ప్రేయింగ్ సో లాట్ కదా, చాలా ప్రార్థన చేస్తూ ఉన్నాము. బట్ ఇప్పటికీ కూడా మనం దేని విషయంలో శోధించబడుతున్నామో ఆ శోధనలు జయించలేకపోయాం. ఒకడికి డబ్బు శోధన, ఒకడికి స్త్రీ పురుషుల శోధన, కీర్తి శోధన, బట్టల శోధన, సినిమాల శోధన, ప్రయాణాల శోధన. తట్టుకోలేకపోతున్నారు, దాన్ని బట్టి నిలువరించలేకపోతున్నారు, వాడి ఎదుట నిగ్రహం కలిగి ఉండలేకపోతున్నారు. అలాంటి వాటి విషయంలో దేవుడు చెప్పిన మాట సింపుల్ ఒకటే, నువ్వు నిజంగా ప్రార్థిస్తే దాన్ని జయిస్తావు. నేను ఏ శోధనలో రాకుండా తప్పించబడతావు అన్నాడు ఆయన. మరి అయినా నేను మరలా శోధన ఎందుకు పడుతున్నానంటే దేని విషయమై నేను శోధనలో పడకుండా ఉండాలో దాని విషయమై నిజమైన మొర్ర నాలో లేదు. ఏ బలహీనతతో మళ్ళీ శోధించబడుతున్నాడో ఆ బలహీనత జయించడం కోసము నేను చేసినటువంటి నా ప్రార్థనలో నిజాయితీ లేదు. బ్రహ్నం గారు తన కుమార్తె పలుమార్లు చెప్పారు, రాక్ అండ్ రోల్ ఒక డిజ్ అనేటువంటి ఒక మోడర్న్ స్టైల్ మ్యూజిక్ వింటా ఉన్నది. వింటున్నప్పుడు ఆయన చేసింది అలా ఒకటే, ఆమె యొక్క ఆ బలహీనత పోవడం కోసము, ఆ విషయంలో ఆమె మరలా శోధించబడకుండా ఉండడం కోసము ఆయన విపరీతమైనటువంటి చక్కటి ట్రూ జెన్యూన్ ప్రేయర్లో నిలబడ్డాడని. ఆ ప్రార్థనే ఆ కుమార్తెను మరలా తిరిగి ఆయనకు అప్పచెప్పింది. ఏది? ఆ శోధనను జయింపజేసి. మనం కోరుకుంటాం మా పిల్లలు అల్లరి చేయొద్దు, మా పిల్లలు బాగా చదువుకోవాలి, మా పిల్లలు చాలా ప్రార్థన చేయాలి, మా పిల్లలు ఆమెను అనాలి, మా పిల్లలు భక్తిలో ఉండాలి, మా పిల్లలు మంచి ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలి. కానీ వాళ్ళ కోసం చేసేటువంటి నిజమైన ప్రార్థన, వాళ్ళ కోసం చేసే నిజమైనటువంటి ఉపవాసాలు కనబడతలేవు. ఏ ట్రూ జెన్యూన్, ఎందుకంటే మనం చదివినటువంటి ఆ యొక్క 145 కీర్తనలు చూసింది అదే. ఆయన అంటాడు, నాకు మొర్రపెట్టు వారికి, కాదు నిజంగా మొర్రపెట్టు వారికి. నిజమైన మొర్రలో ఇవి ఉత్పత్తి అవ్వాలిగా. నిజమైన మొర్రలు ఎందుకు ఉత్పత్తి అవ్వడం లేదు? ఈ కాలగడియ వర్తమానికుడు ప్రవక్తే పిల్లలను మార్చడానికి బెత్తం వాడండి అని లేఖన ప్రకారంగా చెప్పినటువంటి ఆయన ప్రార్థనలో తన మోకాళ్ళు చక్కగా వంచి మరలా కుమార్తె దాని చేత శోధించబడకుండా ఉండేలాగా జయాన్ని పొందుకోగలిగాడు. మనం ఎందుకు పొందుకోకూడదు? ఏ విషయాలైతే బలంగా ఖండిస్తున్నామో ఆయా విషయాల గురించి మన ప్రార్థనలు ఎల్లప్పుడూ కూడా సన్నగిలుతూనే ఉంటాయి. నా భార్య నా మాట వినదు, భార్యకు సిన్సియర్ ప్రార్థన చేసాం, చేయలేం. నా భర్త నాకు ఎప్పుడు సహకరించడు, నన్ను ప్రేమించడు, ఎంతసేపు చేశాము? ఆ భర్త కోసం మాత్రమే ఎప్పుడన్నా మనం ఉపవాస ప్రార్థన చేసామా? రేపు పొద్దున దేవుడు అడగడా, అవునరా తల్లి నీ ఎదుట ఈ సమస్యను పెట్టాను, ఈ సమస్య ఈ శోధన నీ ఎదురు నుంచి తప్పింపబడుటకై నువ్వు ఏ ప్రార్థన చేసావు, ఏం ప్రయత్నం చేసావంటే శూన్యము, నిల్లు, డల్లు. తల్లిదండ్రుల రక్షణ గురించి అడుగుతాంగా, దాని గురించి చేసిన ఉపవాసాలు శూన్యం. కరెక్టేనా? దేనిని గురించి అయితే అడుగుతున్నామో అక్కడ నిజమైన మొర్ర ఉండులాగున మన ప్రార్థనలు నిజంగా లేకపోవడమే మనం పొందలేకపోయాం. కొంచెం అడగనందున పొందలేదు, అడిగిన షరతులలో లోబడి అడగనందున పొందలేదు. అన్ని సమస్యలే, మరలా సమస్యలే. అప్పులు వచ్చి మీద పడి చంపుతూ ఉంటాడు, కానీ ఆ అప్పుల నిమిత్తం మాత్రం మనం చేసే ప్రార్థనలో జెన్యూనిటీ తక్కువ. ఒకవేళ ప్రార్థన చేసినా
మన నిజమైనటువంటి కారణము, నిజమైన మోటివ్ ఎందుకోసం పొందుకోవాలనుకుంటున్నామో ఆ ఉద్దేశం. ఎందుకంటే మీరు ప్రార్థన అడిగినప్పుడు దెర్ షుడ్ బి ఎ రైట్ మోటివ్, రైట్ ఆబ్జెక్టివ్ అన్నాడు ఆయన. రైట్ రీజన్ ఉండాలా. ప్రభువా అప్పులు తీసేయి, దేనికి? మళ్ళీ అప్పులు చేయడానిక? ప్రభువా అప్పులు తీసేయి, దేనికి? ప్రభుకి ఇవ్వాల్సిన దొంగలను చేసి నేను దాచిపెట్టుకోవడానిక? దేవుడికి తెలుసు అన్ని విషయాలు. ఎక్కడో మనం అడిగే విషయాల్లో షరతుల సరిగ్గా వదలేకపోయాము. ఆయన అంటాడు ఏ ట్రూ జెన్యూన్ ప్రేయర్, నిజమైన ప్రార్థన దేని ఉత్పత్తి చేయాలి? అది ఉత్పత్తి కాలేదు అసలు ఇంతవరకు. ఆరాటపడ్డాము అంతే, బాధపడ్డాము, కన్నీరు గార్చామని ఎదుట, కానీ అది ఉత్పత్తి అవ్వలే, జరగడం లేదు అది. తర్వాత దేవుడు తన ప్రవక్త ద్వారా అనేకమైన విషయాలు చెప్పాడు. వాటన్నిటిని గమనించే ప్రయత్నం చేద్దాం. వాట్ ప్రేయర్ డస్ ఎగ్జాక్ట్లీ, ప్రార్థన ఏమి చేస్తుందనే విషయం చూద్దాం. 52-0716. నీకే సమస్తము తెలియననే వర్తమానంలో 17వ పేర. ఇక్కడ చెప్తాడు చూడండి. ఇప్పుడు see what prayer does, ప్రార్థన ఏం చేస్తుందో చూద్దాం ఒకసారి. ప్రార్థన అంటే దేవుణ్ణి మన దగ్గరికి తీసుకురావడం కాదు. ప్రార్థన అంటే పరలోకంలో ఉండే దేవుని మన దగ్గర దించడం కాదు. ప్రార్థన అంటే మనలోనే ఉన్నతమైన పరిమాణంలోనికి దేవుడి దగ్గరికి తీసుకెళ్ళడం. ఆయన మన దగ్గరకు వచ్చినా మనం ఆయన దగ్గరికి వెళ్ళినా సమీపం అవుతున్నట్టే. కానీ ఒక నిజమైన ప్రార్థన అంటే ఆయనను మన దగ్గర తీసుకెళ్ళడం కాదు, మనలోనే ఆయన ఉండే పరిమాణంలోనికి, ఆ ఉన్నతమైనటువంటి పరిమాణంలోకి కొనిపోవటే ప్రార్థన. తర్వాత అంటాడు అది మనుష్యుడినే తన పాపపూరితమైన స్థలాల్లో నుంచి ఈ యొక్క భౌతికమైనటువంటి ఈ స్థితిగతులు 1, 2, 3, 4వ ఈ పరిమాణాల్లో నుంచి ఉన్నతమైన పరిమాణంలోనికి పైకి తీసుకెళ్ళడం ప్రార్థన అంటేనే అది. ఎస్ఆర్లో ఇట్లాగే ఒక ఆయన ప్రార్థన చేస్తుండగా నేను ఆత్మవశుడనైతిని అంటాడు ఆయన. అతన్ని దేవుడు అతని దగ్గర రాలే, అతన్నే తన దగ్గర తీసుకెళ్ళిపోయినాడు ఆయన. ఎస్ఆర్నో మీకు ఆయన ఒక ప్రవక్త ప్రార్థన చేస్తున్నాడు రామోద్గిలాతుని గురించి ఏం చేద్దామా అని చేయగా దేవుడు పరలోకంలో ఆయన మధ్యలోకి రాలేదు, కానీ ఈయనే పరలోకంలో జరుగుతున్న సభలోకి కొనిపోబడ్డాడు ఆయన. ప్రార్థన అదే చేస్తుంది. ప్రార్థన దేవుణ్ణి మనల్ని సమీపస్తులుగా చేస్తుంది, కానీ ఆయనను దించడం వల్ల కాదు, మనల్ని హెచ్చించడం వల్ల, మనల్ని అతని దగ్గర కొనిపోవడం వలన ఒక నిజమైన ప్రార్థన చేస్తుంది. మరణం గారు కూడా అనేక మంది గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు స్వస్థతల విషయంలో వారి రోగాలు, వారి తప్పిదాలు, వారి పాపాలు, ఎక్కడెక్కడ స్థలాలు, వారి యొక్క సమయాలు, వాటన్నిటి విషయంలో ఇతన్ని అక్కడి వరకు తీసుకెళ్ళాయి. వాటన్నిటిని చూడగలిగినట్లుగా ప్రవక్త ఎదుట దర్శనం కనబడతా ఉన్నాయి అంటాడు ఆయన. ప్రార్థన మనల్ని ఎక్కడికో తీసుకెళ్ళగలదు. అందుకే దాన్ని ఆయన మనకు అర్థమయ్యే భాషలో చెప్పడం కొరకు ఒక చిన్న ఉదాహరణ చెప్పాడు. మీరు ప్రార్థించినప్పుడు ఎప్పుడైనా సరే మోకరించినప్పుడు మేఘములపైన తేలియాడుతున్న అనుభూతిని పొందితిరా అని అడిగాడు ఆయన. మేఘముల మీద తేలియాడేటువంటి అనుభూతి రావాలంటే సైంటిఫికల్గా చెప్పనా, నువ్వు మోకాళ్ళ మీద ఉండి దగ్గర 1 గంట 2 గంటలు ఉంటే రక్త ప్రసరణ తగ్గి కాళ్ళు మొద్దుబారిపోయి కింద కాళ్ళు ఉన్నటువంటి భ్రమ కూడా నీకు కలగదు. లేవనుకొని అదేదో తేలియాడుతున్న భావన కలుగుతుంది. అదిగో అప్పుడు అలాంటి అనుభూతి పొందితివా? ఇటు మోకరించి ఇటు కాళ్ళ నొప్పి, ఇటు నొప్పి వస్తే ఇటు అటు ఇటు. ఆయన సబీనానికి ఆయన దగ్గర ప్రార్థన చేస్తుంటే ఒక కోకబుర్, ఒక చిన్న ముళ్ళకు సంబంధించినటువంటి ఒక చిన్న కాయ ముళ్ళది గుచ్చుతున్నా కూడా దాన్ని పట్టించుకోకుండా ప్రార్థన చేస్తున్నాను అన్నాడు ఆయన. ఈరోజు మనం ప్రార్థన చేస్తుంటే నడు నొప్పి వస్తుందని చెప్పేసి కప్పలాగమనుడు. నిజంగా నేను ఇవన్నీ కూడా ఈ గడియ వర్తమానం కూడా బ్రహ్మం గారు చూపించిన విషయాలు కావచ్చు. మరి ఏ పరిస్థితుల్లోనైనా సరే మనం చేసే ప్రార్థనల విషయంలో చాలా అద్భుతంగా కనబడుతున్నాయి. కానీ ఆ ఉన్నతమైన పరిమాణంలోనికి వెళ్ళడానికి కాదిగా ప్రార్థన ఉత్పత్తి చేయలేకపోతున్నాం. ఏ ట్రూ జెన్యూన్ ప్రేయర్ షుడ్ ప్రొడ్యూస్ దట్. ఉత్పత్తి చేయాలి దాన్ని. తర్వాత చూడండి నువ్వు ప్రార్థించుచుండగా నీవు కోల్పోతావు. ఈ భూలోక సంబంధమైన విషయాలపైన నీ చూపును మర్చిపోతావు. నీ చూపును కోల్పోతావు. అసలు
నువ్వు ఎక్కడున్నావు, ఏ స్థలంలో ఉన్నావు, నీ పక్కన ఎవరున్నారు, లేకపోతే నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నావు, నీ చుట్టుపక్కల వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ విషయాలన్నిటిపైన నీవు స్పృహను కోల్పోయేటువంటిది నిజమైన ప్రార్థన. అబ్బా అంత గట్టి ప్రార్థన ఒకటి చేస్తాడు అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తే చీప్ అనిపిస్తుంది మన బతుకులకి. ఒక ఆసక్తికరమైనటువంటి జబర్దస్త్ కిట్ చూడు, ఒక సినిమా చూడు, చూస్తున్నప్పుడు ఎప్పుడైనా మీ పురాణాలు బొమ్మలు పెట్టి ఫోన్ పెట్టి చూడు, అది పక్కన రేయ్ రేయ్ అని పిలిచే వాడికి వినవాడదు. ఆడు ఏ లోకంలో ఉంటాడంటే ఆ ఫోన్ లోకంలోకి వెళ్ళిపోయి దూరిపోయినాడు. కరెక్టేనా? ఇది మనకి ఎప్పుడైనా కలిగిందా? బాగా ప్రియమైన వ్యక్తులతో ఫోన్ మాట్లాడు, పక్కన పామిలతో కూడా నీకు ఏర్పడదు. దూరం నుంచి ఒకడు బాబు అమ్మ వినపడదు. ఎందుకంటే నువ్వు ఏ లోకంలో ఉన్నావు? ప్రేమ లోకంలో ఉన్నావు. సార్ నువ్వు మరో లోకంలో ఉన్నావు కాబట్టి ఈ భూలోక సంబంధం విషయాలు తగలవు. కొన్నిసార్లు రోడ్ల మీద చూస్తారు, ఫోన్ మాట్లాడుకుంటూ పోతుంటే వెహికల్ వచ్చి గుద్దుతుంది. అంటే రోడ్డు మీద ఉన్నాము, ఒక వెహికల్ వస్తుంది, అది గుద్దుతుంది. ఆ ఫోన్ ప్రపంచంలో ఎంతగా లీనమైపోయామంటే, అంటే చాలామంది ఇట్లాంటి ప్రార్థన సాధ్యమేనా అంటే, బాబు మన జీవితం అంతా అట్లానే చేస్తా ఉన్నాం మనం. రోడ్డు మీద నడుచుకుంటూ ఫోన్ పోతూ మాట్లాడుతుంటే ఓ వెహికల్ వచ్చి గుద్దుతుంది, వాడు వచ్చి దగ్గరకు వచ్చి సడన్ బ్రేక్ వేసి కుయ్యని ఆరలిచ్చి పొద్దుపోతే నా బండి మీద కూడా పడ్డావు అనే వరకు వింటాం మనం. కరెక్టేనా? కానీ అదేదో అలాంటి మైమరిచిపోయేటువంటి ప్రార్థన జీవితంలో కనబడతలేదు. ఈ ప్రవర్తన అన్ని విషయాల్లో ఉంది. మళ్ళీ బండి మీద వెళ్తుంటావు, ఏదో ఆలోచిస్తుంటావు, పక్కన ఒకడు నమస్తే బాబా అన్నా సరే మనం పట్టించుకో, మనకు ఏర్పడదు. వాడు అంటాడు నిన్ను పిలిచినా అంటే ఏమో నాకు గుర్తులేదు, చూసుకోలేదు నేను. డ్రైవింగ్ మీద కూడా అంత ధ్యాస, ఫోన్ మాట్లాడే మీద అంత ధ్యాస, ఒకరితో ముచ్చట్లు పెట్టేప్పుడు అంత ధ్యాస. ఏది? చుట్టూ ఉండే లోకాన్ని మైమరిచిపోయేంత ధ్యాస. ఎందుకంటే బ్రహ్మ గారు మాట చెప్తున్నప్పుడు అరే నిజంగా ఎంత దౌర్భాగ్యం అయిపోయామంటే మన దినాల్లో ప్రతిదానికి ఏకాగ్రత వచ్చింది, ప్రతిదానికి చుట్టూ ఉండే పరిసర ప్రాంతాలు మర్చిపోవడం వచ్చింది, ప్రార్థనలో రాలే. ఇంకా ఇంకో విషయం చెప్పనా, ఎప్పుడు వినబడని చెవులు ప్రార్థనలో చక్కగా వినబడతాయి. ఎప్పుడన్నా బయట ఎవడన్నా పిలుస్తుంటే ఎప్పుడు వినబడదు, కానీ ప్రార్థనలో ఎక్కడో వాడు పిలుస్తుంటే వినబడుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు సైలెంట్గా నిమ్మలంగా ఉన్నావుగా, నీ ఏకాగ్రత పెరిగి తుమ్మినా దగ్గినా అది కూడా వినబడుతుంది. చివరికి ఒక్కొక్కసారి ఎప్పుడు వినబడినటువంటి వాచ్లో సెకండ్స్ ముందు సౌండ్ ప్రార్థన వినబడుతుంది. ఎప్పుడు అనుభూతి చెందారా? వీటినైనా అనుభూతి చెందాం. కొంచెం మేఘాల మీద తెలిపోయే అనుభూతి తర్వాత సంగతి, ముందు దీనైతే అనుభూతి చెందాం మనం. నిజమయ్యా, వాడు పిల్లడు గేమ్స్ ఆడుతూ ఉంటాడు, ఆటలు ఆడుతూ ఉంటాడు, లేకపోతే వంట చేస్తూ ఉంటావు, పక్కన ఫోన్ ఛార్జింగ్ పెట్టి మర్చిపోతూ ఉంటాం. కరెక్టేనా? తాళాలు మర్చిపోతూ ఉంటాం. కొన్నిసార్లు బయట ఎవరితో మాట్లాడుతున్న ఇంట్లో పప్పు మాడిపోతూ ఉంటుంది. కరెక్టేనా? వీటన్నిటిలో మమేకమైపోయి లీనమైపోయే క్రియలు ఉన్న మన జీవితాలకు ప్రార్థనలు ఎందుకు రావడం లేదు? దీన్ని అంటున్నాడు ఆయన, ఏ ట్రూ జెన్యూన్ ప్రేయర్. ఒక ప్రార్థన దేని ఉత్పత్తి చేయాలంటే ఈ భూలోక సంబంధమైన పరిసరాల్ని, ఈ పరిస్థితులన్నిటిని కూడా మనం పూర్తిగా మర్చిపోయేటట్టు చేయగలగాలి. నిజమైన ప్రార్థన దాన్ని ఉత్పత్తి చేయాలిగా, అది జరగట్లే. అయ్యా ఏదేదో మర్చిపోతున్నాము, ఏ కార్యాల్లో మర్చిపోతున్నాము, అన్ని విషయాలలో మనకి ఏకాగ్రత వచ్చి చుట్టూ ఉండే ప్రజల్ని మర్చిపోతారు. నేను కొంతమందిని చూస్తూ ఉంటా, ఎట్లా ఉంటుందంటే ఫోన్ పట్టుకుంటారు నా ముందుట, పిలుస్తుంటే అమ్మా అంటే అంటారు. అప్పటికి నేను అమ్మ అనడం మానేసి ఇంకో టాపిక్లో కూడా వెళ్ళిపోతా. అంటే ఫోన్లో అంత ధ్యానం ఉంటుంది. ఎదుజోడు మాట్లాడుతున్నప్పుడు ఎంత అఘోరం కనబరుస్తారంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఒక్కొక్కసారి ఆశ్చర్యమే. అది ఎదుజోడికి ఏదో పని పాట లేనట్టు, మన ముందే కూర్చున్నట్టు, అదొక విచిత్రమైన ధోరణిస్ట్ లైఫ్ స్టైల్ అది. కానీ దాంట్లో కూడా అంత ఏకాగ్రత కనబడుతుంది. బట్ ప్రార్థనలు ఎందుకు ఉండట్లేదు? ప్రార్థనలో ఈ ఎర్త్లీ థింగ్స్, ఈ భూలోక విషయాలు, భూలోక వస్తువులపైన మనం ఎందుకు మైమర్చిపోలేకపోతున్నాము? వాటి విషయాలు ఎందుకు మనము ఒక మార్పును కలిగి ఉండలేకపోతున్నాము? చూడండి, నీవు ఎక్కడికో మరొక స్థలంలోకి వెళ్ళిపోతావు నిజమైన ప్రార్థనలో, నిజంగా మొరపెట్టుటలో. తర్వాత వెనకాల 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 తెర వెనకాల దాటి వెళ్ళిపోతావు ప్రార్థనలో. ఎక్కడి వరకు అంటే చివరికి ఆయన సన్నిధిలోనికి నీవు కొనిపోబడే వరకు కూడా ఈ ప్రార్థన తీసుకెళ్తుంది.
బ్రహ్మం గారు గుండా దేవుడు చెప్పినటువంటి ఈ నిజమైన ప్రార్థనతో పోల్చుకుంటే మన జీవితాల్లో అత్యంత ప్రాణాపాయ పరిస్థితుల్లో, అత్యంత ఘోరమైన బాధల్లో, ఉద్రేకాల్లో ఉన్నప్పుడు మాత్రమే ఉత్పత్తి అయిన 1, 2, 3 ప్రార్థనలు లెక్క పెట్టుకోవచ్చు ఏళ్ళ మీద. అప్పుడు తప్ప ఇట్లాంటి ప్రార్థన మన జీవితంలో అనుదినం లేదు. ఉంటే గాడ్ బ్లెస్ యూ, మీకు నేను తీర్పు తెచ్చడానికి లేను. బట్ నా అనుభవాల్లో చూస్తే మాత్రము మెజారిటీ క్రైస్తవులు ఎవరిలో లేదు, 99.9% లేదు. తర్వాత మరియు నీ విశ్వాసం ఏదైతే దేవుడి ఎదుట నువ్వు పెట్టుచున్నావో, ఇక్కడ మంచిది. అక్కడైనా స్వస్థత కార్యం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఆ స్వస్థత కార్యం గురించి మాట్లాడడానికంటే ముందు ఏ ట్రూ జెన్యూన్ ప్రేయర్, ఒక నిజమైన ప్రార్థన ఏ పరిస్థితులు ఉత్పత్తి చేస్తుందో చెప్పాడు. చూసారా? అయ్యా, మనల్ని మనం పరిశీలన చేసుకుందాం ఒకసారి. మన ప్రార్థనలు అలాగ ఉండడానికి మనం ప్రయత్నించాలా, అన్నిటిని మర్చిపోగలిగే పరిస్థితి ఉండాలా. ఎస్ఆర్లో మనం ప్రార్థన చేస్తాము, చేస్తూనే ఉంటాము, కళ్ళు తెరిచి చుట్టుపక్కల పరిస్థితులు చూసేవాళ్ళు కొంతమంది, చూడకే చుట్టుపక్కల పరిస్థితులు అంచనా వేయగలిగే శక్తి మొదలు కొంతమంది ఉన్నారు. అట్లాంటి చాకచక్యం కలిగిన లేకపోలే. ఎస్ఆర్ ప్రైజ్ ది లార్డ్. కొన్నిసార్లు ప్రార్థన జరుగుతూ ఉంటుంది, చేతులు ఎత్తి ప్రార్థన చేస్తారు. ఒక వ్యక్తి నడుచుకుంటూ పోతున్నారు అనుకోండి, కన్ను మూసుకున్నా సరే అడుగుల చప్పుడుకి పక్కకి జరుగుతుంది. ఇట్లా జరిగిందా? జరగలేదా? అయ్యో, ఇవన్నీ మన జీవితాలు జరుగుతాయి కదయ్యా. అంటే మనం ఎంత లీనమైపోతున్నాం అంటే అడుగుల చప్పుళ్ళు కూడా మనకు చక్కగా స్పష్టంగా ఉంటుంది, స్పీకర్లో వినబడ్డట్టుగా. ముందు వస్తుండగానే ఇట్లా జరుగుతున్నారు. అంటే మీరు ప్రార్థన లీనం కాలేదు. నేనేమో డిస్టర్బ్ కావద్దని చెప్పి ఇట్లా పాములకు అట్లా ఇట్లా వంకటికి వద్దామని చూస్తుంటే లేదు, రాజమార్గం ఏర్పడుతుంది. నెక్స్ట్ టైం చేయడం పెట్టి అట్లా అన్నందుకని పోకుండా కాదు. ఏదైతే దేవుడు తన ప్రవక్త ద్వారా సెలవిచ్చాడో, ఏ ట్రూ జెన్యూన్ ప్రేయర్, నిజమైన మొర్రలో ఇవి కనబడాలి అంటున్నాడు ఆయన. ఆ నిజమైన మొర్రలో ఏది దావీదు గారు మాట్లాడినట్టుగా నా కన్నీళ్లతో నా పరుపు తేలిపోతుందని చెప్పగలగాల. ఆ భావన కలగడం లేదు. మళ్ళీ మనకు ప్రార్థన అంతా తెలుసు, ప్రార్థన అంతా వచ్చు అనే భావన ఉన్న చూసారా, ఇది బ్రహ్మపరచాత్మ లేదు. మనకు తెలీదు, తెలిసిన అది ఆచరణలో జరగడం లేదు. దీన్ని మార్చుదాం. మనల్ని మనం మార్పు చేసుకుని మన అంతరంగంలో క్రైస్తవ జీవితాన్ని మనల్ని మనం కట్టుకుందాం, ప్రార్థనా జీవితాలు కట్టుకుందాం అయ్యా. ఆమేన్. మరొక విషయాన్ని గమనించుదాం. 53-114. ఆఫ్రికా ట్రిప్ రిపోర్ట్ అనే వర్తమానంలో 6వ పేర. You heard what Mr. Dr. Stonewall. How many reads? డాక్టర్ స్టోన్వెల్ చెప్పింది మీరులో ఎంతమంది విన్నారు, ఎంతమంది చదివారు? The వాయిస్ ఆఫ్ హీలింగ్ అనేటువంటి ఆ పత్రికను, ఆర్టికల్ ఎంతమంది చదివారు? And read the article in there of Dr. Stonewall and that. దాంట్లో డాక్టర్ స్టోన్వెల్ అనేటువంటి ఆ వ్యక్తి ఏం చెప్పాడో చదువుదాం అక్కడ. ఆయన అన్నాడు, ఖచ్చితంగా ఆయన చెప్పుచున్నటువంటి ఆ పిక్చర్ గురించి మాట్లాడుతూ, దీని గురించి ఆయనకు ఏమాత్రం అవగాహన లేదు. ఆయన అసలు దేవుడున్నాడన్న విషయాన్ని నమ్మనటువంటి నాస్తికుడు. ఈ మొన్ననే కొన్ని వారాల క్రిందటే ఆయన నమ్మడం మొదలుపెట్టి ఇటువైపుగా అతడు ఏమయ్యాడు, మార్పిడి చేయబడ్డాడు. ఆయన అన్నాడు, ఆయన అన్నాడు, దేవుడికి విశ్వాసికి మధ్యలో ఆ అయస్కాంతపు ఆకర్షణ అనేటువంటిది, అయస్కాంతపు బలం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది అంటున్నాడు ఆయన. మరి జాగ్రత్త, విశ్వాసికి దేవుడికి మధ్యలో ఆ అయస్కాంతపు బలం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. అది ఎలా ఉంటుందంటే, దూరంగా ఉంటే అయస్కాంతాలు దూరంగానే ఉంటాయి, కానీ ఒక స్థాయి దగ్గర వరకు రాగానే అవి ఇంకా దూరంగా ఉండలేవు. అప్పటికి అవి ఏమైపోతాయంటే కొంచెం బలంగా మెల్లమెల్ల జరుగుతాయి, కొంచెం జరుగుతాయి, ఇంకా బలం పెరిగి వేగం పెరిగి చక్కర అతుకుపోతాయి అవి. కరెక్టేనా?
ఇదిగో విశ్వాసకి అయస్కాంతానికి మధ్యలో ఉండేటువంటి, విశ్వాసకి దేవుడికి మధ్యలో ఉండే ఆ అయస్కాంత బలం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమని డాక్టర్ స్టోమ్వెల్ అని చెప్పారని చెప్తున్నాడు ఆయన. దట్ ఈవెన్ హీ బిలీవ్డ్ ఓవర్ ద క్రైస్ట్, ఆయన క్రీస్తు పైన కూడా విశ్వాసాన్ని కలిగి ఉండి ఆయన పైన వచ్చినటువంటి ఆ హాలో, ఆ వెలుగును అతను ఖచ్చితంగా చెప్తున్నాడు చూడగలుగుతున్నామని. ఎందుకంటే అది ఒక శక్తి అని చెప్పాడు ఆయన. తర్వాత ఇప్పుడు గమనించండి, ఆయన ఒక యంత్రాన్ని, మిషన్ తీసుకున్నాడు. మీకు తెలుసా, అసలు మనిషి నిర్మాణం చేయబడిందే అబద్ధాలు ఆడకుండా ఉండడానికే అతను తయారు చేయబడ్డాడు. ఆమేన్. ఒకవేళ అలాగూ తయారు చేయబడ్డా నీవు అబద్ధాన్ని ఆడేవనుకో, అబద్ధాలని కనిపెట్టే ఒక మిషన్ ఉంది, దాన్ని లై డిటెక్టర్ అంటారు. అది పెట్టి నిన్ను ప్రశ్న అడగగానే నువ్వు చెప్పావనుకో, నువ్వు అబద్ధం ఆడేదంతా కూడా తెలిసిపోతుంది అక్కడ. నీకు లైట్ డిటెక్టర్ పెట్టి నువ్వు పలానా సహోదరు నుంచి తప్పుగా అనుకున్నావా అంటే ఇక అయిపోయింది, దొరికినట్టే. నువ్వు శనిగావా మనసులో అంటే దొరికినట్టే. ఎస్ సార్, మనిషి అబద్ధం ఆడడానికి నిర్మాణం చేయబడలేదు కాబట్టి ఆడితే దొరికిపోతాడు అంటున్నాడు ఆయన. ఆ మిషన్లతో దొరికిపోతాడు. ఒకవేళ అబద్ధాలు ఆడడానికి నిర్మాణం చేయబడితే కనుక ఎన్నటికీ ఆ మిషన్ కూడా దొరకడు. కరెక్టేనా? తర్వాత చూడండి, అక్కడ నువ్వు అబద్ధం ఆడగానే నీ దేహములో ఉండే నరములు ఒక విధమైనటువంటి రీతిలో ప్రతిస్పందిస్తాయి. దానినే ఆ మిషన్ పసిగట్టి అబద్ధం ఆడుతున్నాడు అంటది. ఎసారనో? ఆమేన్. తర్వాత మరియు this same thing and converted it to a way that they could tell whether it was truth or not. దానినే ఏది నరములలో జరుగుతున్నటువంటి ఆ వ్యత్యాసాలు, హెచ్చు తగ్గులను చూసి ఒక వ్యక్తి నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా అని కనిపెట్టే దిశగా ఆ మిషన్ ని వారు మలచగలిగారు అంటున్నాడు ఆయన. తర్వాత and put it on a person praying and I think it taken I forgot how many thousand kilovolts to send a radio message around the world. అలాంటి దాన్ని ఒక ప్రార్థిస్తున్న వ్యక్తి పైన పెట్టారు. అయ్యా నా మాట, ఇప్పుడు నేను కొత్త సబ్జెక్ట్ నేను చెప్తున్నాను. ఇంతవరకు సినిమాలు చూసిరుగా, అదేదో సినిమా అది, అలీగఢోడు ఉంటాడు, ఇటు పెట్టుకుంటూ ఏదో అబద్ధాలు ఆడుతూ ఉంటాడు. అబ్బా తెలియనట్టు మొహాలు పెట్టకూరు ప్లీజ్, మరీ ఇంత అమాయకంగా ఎందుకు నా ముందు. సూపర్ సినిమా, అబ్బా సినిమా పేరు గుర్తుండే. అంటే పర్లే, పాతకాల జీవితాలు ఇప్పుడేదో నడితే చెప్పరు కానీ దొరికిపోతామని ఇటు పెట్టగానే దాని ఏమంటుంది, ఆల్ రైట్ అని అరుస్తుంది. అవునా? అంటే అబద్ధం ఆడినా లేదా మిషన్ కనిపెడతా ఉంది. అయితే అలాంటి మిషన్ ఇప్పుడు ప్రార్థించే వ్యక్తి పైన పెడదాం. ఏంది? ఎస్ సార్, ఈ మిషన్ తీసుకొచ్చి ప్రభుత్వ పోయే సమయంలో పెట్టాల. నువ్వు అందరితో సమాధానం పడితివా? నో 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 నో. నువ్వు అందరి గురించి మనసులో తిట్టుకుంటేవా? ఆల్ రైట్ సార్. ఎందుకంటే అయోగ్యంగా చేయలేకుండా మిషన్ తెచ్చుకుందాం. ఒకటి తీసుకునే ముందు మిషన్ పెట్టి ప్రశ్న అడిగి ఇప్పుడు తీసుకో, రొట్టంతా మిగులుతుందేమో. మిగలదు కానీ ఇది బలవంతంగానే ఒప్పింపజేస్తున్నారా నాయన అనిపిస్తుంది ఇక. ఎస్ సార్, ఆయన అంటాడు చూడండి, పుట్ ఇట్ ఆన్ ఎ ప్రేయింగ్ పర్సన్ అండ్ ఐ థింక్ ఇట్స్ టేకెన్ I forgot how many thousands kilowatts to send a radio message around the world. And when this woman began to pray at her death, there went out enough power from her till it registered over eyes for eyes the needle would go. అంటే ఒక రేడియోలో ఒక విషయాన్ని తరంగాల రూపంలో ఈ భూమి మీద ఉన్నటువంటి అన్ని స్టేషన్స్, అన్ని ప్రాంతాలకి ఆ సమాచారం వెళ్ళడానికి ఎన్ని కిలోవాట్ల శక్తితో కూడుకున్నటువంటి సమాచారం పంపడానికి శక్తి అవసరమో, ఒక ప్రార్థన చేస్తున్న వ్యక్తి పైన ఆ లైట్ డిటెక్టర్ని పెట్టినప్పుడు అంతే శక్తి ఆ వ్యక్తిలోంచి ఉత్పత్తి అయినట్టుగా దానిలో చూసాము అంటున్నాడు ఆయన. మనం ప్రార్థన చేస్తుంటే మన ఇంటికి మనమే పవర్ హౌస్. ప్రార్థన ఇలాంటి వీటి ఉత్పత్తి చేయాలిగా, పవర్ను ఉత్పత్తి చేయాలి. ఎలాగా? ఒక చిన్న సమాచారం భూమి గ్లోబ్ అంతట్లో రేడియోలో పంపడానికి ఎన్ని కిలో మెగావాట్లు అవసరమో అంత శక్తి
ప్రార్థనలో ఉత్పత్తి అవుతుంది అన్నాడు ఆయన. నిజమైన ప్రేయర్లో, జెన్యూన్ ప్రేయర్లో. తర్వాత enough power living that woman. Actually supernatural power that got on his machine. ఆ మిషన్ లో సహజాతీతమైనటువంటి ఒక గొప్ప శక్తి ఆ స్త్రీ పైన పెట్టినప్పుడు ఆ మిషన్ లో కనబడ్డదట, దొరకబడ్డది అది. Some kind of a magnetic power of her prayer. ఆమె ప్రార్థనలో ఉన్నటువంటి ఆ గొప్ప అయస్కాంత శక్తి ఆ మిషన్ లో అంతటి శక్తి లెవెల్స్ ని చూపించడానికి, ఆ మిషన్ నే మార్పు చేర్పులు చేయించడానికి చూపించగలుగుతుంది ప్రార్థన వల్ల. ఇది మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను చూడండి. ఇప్పుడు ఫోన్లు ఉన్నాయి. నా ఫోన్ నుంచి ఫోన్ చేస్తుంటే ఎక్కడో ఈ భూమికి అవతల వైపున వేరే దేశంలో ఉన్న వ్యక్తికి కూడా ఫోన్ వెళ్తుందా, సమాచారం జరుగుతుందా? దీనికి మధ్యలో గొప్ప వ్యవస్థ అవసరం. ఫోను, దానికంటే ఒక ప్రత్యేకమైన వేవ్ లెంత్, మధ్యలో ఒక శాటిలైట్ సిగ్నల్ పెట్టేటువంటి ఒక సిగ్నల్, అక్కడి నుంచి శాటిలైట్కి వెళ్ళడము కదా, అక్కడి నుంచి మరొక చోటికి వెళ్ళడము, అక్కడి నుంచి అది రావడము. ఇంత పెద్ద వ్యవస్థలో చాలా శక్తి అవసరమవుతుంది. ఎంతోమంది మ్యాన్ పవర్ అవసరము, పరికరాలు అవసరము, ఎనర్జీ పవర్ అవసరము, అయస్కాంత శక్తి అవసరము. అంత శక్తి ఒక వ్యక్తి జెన్యూన్గా నిజంగా ప్రార్థన చేస్తే ఉత్పత్తి అయిందన్న విషయాన్ని ఆధారాలతో చూపిస్తున్నాడు ఆయన. నువ్వు ప్రార్థన చేస్తుంటే అక్కడ ఒక వైబ్రేషన్ ఏర్పడాలా, ఒక మ్యాగ్నెటిక్ పవర్ ఉత్పత్తి అవ్వాలా, ప్రపంచమంతా కూడా తిప్పగలిగేటువంటి సమాచారాన్ని పంపడానికి కావాల్సిన శక్తి అక్కడ ఉత్పన్నం అవ్వాలా. అది ప్రార్థన ఉత్పత్తి చేయగలిగేది. కరెక్టేనా? కానీ మనం ప్రార్థన చేస్తే, సంఘంలో ప్రార్థన చేస్తే పక్కోడికి వినబడతలేదు. అయ్యా ప్రార్థన చేయంటే అప్పుడు నేను చెప్పాలా, ఫ్యాన్లు బంద్ చేయరా, మైక్ సౌండ్ పెంచరా. నువ్వు నిజంగా జోకర్ రే, సందర్భం చెప్తాను, లేచి నిలబడతా ఉన్నాడు వాడు. అంటే వారి ప్రార్థన వినబడడం కోసం మైక్ సౌండ్ పెంచని ఒకటి చెప్పాలా, ఫ్యాన్లు బంద్ చేయమని చెప్పాలా, పిల్లలందరూ నిశ్శబ్దం ఉండమని చెప్పాలా, చెలుగు ఇది బాగా వినబడేసి వాటి పక్క పెట్టినాలా. అయినా వినబడతలేదు అది. దేవుడి ప్రవక్త అంటాడు, ఈ ప్రార్థన భూమందంతటా పంపడానికి కావలసినటువంటి ఆ శక్తిని ఉత్పత్తి చేయాలగా. కరెక్టేనా? చేయడం లేదు. కొద్దువైన దినాలు ప్రార్థించాలా. కరెక్టేనా? అలాంటి ప్రార్థన జీవితాలు కావాలయ్యా. ఒక గొప్ప రేడియో వేవ్ లెంత్లు కూడా లేదు, లైట్ డిటెక్టర్లో ఉత్పన్నమైన గొప్ప అయస్కాంత శక్తిని కనపరిచే ప్రార్థన మనలో ఉండాలి. దాని అంతటికి ఏది కావాలా? అలాంటి ప్రార్థన చేయాలంటే ఏం కావాలా? అయ్యో, బలమైన కోరిక కావాలా. హన్నా ప్రార్థన గురించి మనం మాట్లాడామా? ఇది స్ట్రాంగర్ ప్రేయర్ ఎప్పుడు వస్తుంది? స్ట్రాంగర్ డిజైర్ నుంచి వస్తుంది. కరెక్టేనా? స్ట్రాంగర్ డిజైర్ ఎప్పటి నుంచి వస్తుంది? స్ట్రాంగర్ సర్కమ్స్టాన్సెస్, పరిస్థితుల నుంచి ఉత్పత్తి అవుతుంది. వినలేదు దయచేసి మిస్ అవుతున్న వాళ్ళు యూట్యూబ్లో వినండి. మీరు జ్ఞానవంతులు నాకు తెలుసు, బట్ అయినా వినండి. తర్వాత ఇంకొచ్చు పవర్ఫుల్ ఎనఫ్ టు సెండ్ ఎ రేడియో మెసేజ్ 55 టైమ్స్ అరౌండ్ ద వరల్డ్. సైంటిఫిక్. నమ్మాట జాగ్రత్త వినండి. ఆ వ్యక్తిలోంచి ఉత్పన్నమయ్యే అయస్కాంత శక్తి ఎట్లాంటి తెలుసు? ప్రార్థన చేసే వ్యక్తిలోంచి ఉత్పన్నమయ్యే అయస్కాంత శక్తి, ఒక రేడియో మెసేజ్ భూమి చుట్టూ 55 సార్లు తిరగడానికి ఎంత శక్తి అవసరమో ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే అంత శక్తి ఉత్పన్నమవుతుంది. ఇది సైంటిఫికల్లీ ట్రూ అన్నాడు ఆయన. నేను పోయి చెక్ చేయను, కానీ నా దేవుడు నా ప్రవక్త ద్వారా సెలవిచ్చిన మాట నమ్ముతున్నా. 55 సార్లు చుట్టూ తిప్పడానికి సరిపడే శక్తి ఒక నిజమైన ప్రార్థన ఉత్పన్నమవుతుందంట. మరి నీది నాది నిజమైన ప్రార్థన అయితే మనది కూడా అలాగే ఉత్పన్నం అవ్వాలా? ఏ సార్ అటువైపు అడుగులేద్దాం. బహుశా ఇంతవరకు బలహీనంగా ఉన్నామేమో, మనలో లేదు లేదు అని చెప్పుకోవడం ఎందుకు? ఇకపైన తెద్దామని చెప్పుకుందాం. అలాంటి ఆదరణతో ప్రారంభించుకుందాం. లేదు అని గుర్తించినప్పుడు కావాలని కోరిక పుడుతుంది. గుర్తిరగకుండా కోరిక ఎక్కడ వస్తుంది? ఉందనుకున్నప్పుడు కోరిక రాదు. లేదు అని మనం గుర్తిరగగానే కోరిక ప్రారంభమవుతుంది. ప్రభు ఇలాంటిది నాకు రావాలి నాయన, ప్రభు నాలో ఇలాంటి ఒక గొప్ప ప్రార్థన శక్తి, అలాంటి గొప్ప అయస్కాంత శక్తి ఉత్పత్తి కావాలి ప్రభు. నేను ప్రార్థన చేస్తే నేను నీకు సమీపంగా మార్చబడినట్లుగా, నేను నీ యొద్దకు కొనిపబడినట్లుగా, నీ పరిమాణాలలో నేను వచ్చినట్లుగా ఆ ప్రార్థన ఉండాలి ప్రభు. నేను ప్రార్థన చేస్తుంటే నీ యొద్ద నుంచి నాకు ప్రత్యుత్తరం ఖచ్చితంగా రావాలి ఆయన. నీ గూఢార్థమైన సంగతులను చూడగలగాలి ప్రభు. నీ చిత్త ప్రకారంగా అడుగునప్పుడు దేన్నైనా పొందుకోగలుగుతున్న ధైర్యము ఆ ప్రార్థన ఉత్పత్తి కావాలి ప్రభు. ఇది అడగగలుగుతాం. అడిగినప్పుడు పొందుకుంటాంగా. ఇది అడగడానికి, మనం పొందుకోవడానికి ముందు మనము ఎక్కడ నిలబడ, మన స్థితిగతులు మనం ఎరగాల. ప్రార్థనలో మన బాధ్యత, మన పరిస్థితి అక్కడ అలా ఉంది. చాలా బలహీనంగా ఉన్నాం మనం.
నిజంగానే బలహీనంగా ఉన్నాం. తర్వాత ఇంకొంచెం ముందుకు రండి. Men working around in science has found God. That's right. He lives out there. He is in the scientific world. They just searched around on his little basic plaything. చాలు ఉండండి. 50 మరొక కొటేషన్ చూసి ముందుకు సాగిపోదాం. 53-0604. ప్రభు యొక్క దూత, ఏంజల్ ఆఫ్ ద లార్డ్ అనే వర్తమానంలో 20వ పేరా చూద్దాం. 20. అయ్యా ఆనందిస్తున్నారా? గమనించండి. నౌ లుకీ హియర్, ఇక్కడ గమనించండి, చూడండి. ద గ్రేటెస్ట్ మిలిటరీ అండ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ క్రిస్టియన్స్ దట్ వి వుడ్ కాల్ ఇట్ టుడే ఇన్ ద నేషన్. ఇప్పుడు ఇక్కడ ఉన్నది, ఎందుకంటే దేశంలో అత్యంత గొప్ప బలమైనటువంటి ఒక మిలిటరీ వ్యవస్థ, సైనిక వ్యవస్థ, క్రైస్తవుల పరిస్థితి ఇప్పుడు చూస్తున్నాం మనము. చూడండి అంటున్నాడు ఆయన, దీనిని మీరు పొందాలని నేను ఆశపడతా ఉన్నాను. రాజు ఒక అవిశ్వాసి కాదు, ఒక నిజమైన విశ్వాసి, దేవుని ఎల్లవేళలా ఆరాధించే ఒక నిజమైన విశ్వాసి ప్రార్థనలో హృదయపూర్వకమైన వినయముతో కూడుకున్న కన్నీరు కార్చడం అనేటువంటిది అతడి యొక్క మరణశయ్య పైన అలాంటి ఒక ఏడుపు ఏడుస్తున్నటువంటి, కన్నీరు కారుస్తున్నటువంటి నిజమైనటువంటి క్రైస్తవులు, ట్రూ బిలీవర్, అది అలాంటి ప్రార్థన అది ఎలా చూస్తుందంటే, ఎలా కనబడుతుందంటే దేవుడు వారితో మాట్లాడినటువంటిగా కనబడుతున్నది అంటున్నాడు ఆయన. తర్వాత చూడండి, was the greatest figure in the nation as far as politics was concerned. He was the king. But God has his own ways of doing things. Instead of doing that, the prophet has gone. So he spoke to the prophet and said, return back and tell him, I hear his prayer. ఇక్కడ హిజ్కియా ప్రార్థన, హిజ్కియాకి జరిగిన సందర్భాన్ని గురించి మాట్లాడుతూ, హిజ్కియా మరణశయ్య పైన ఉన్నాడు. అప్పటికే హిజ్కియా ఒక మంచి గొప్ప మిలిటరీ వ్యవస్థగా ఆ దేశంలో బలమైనటువంటి ఒక రాజుగా మార్చబడ్డాడు. కానీ ఆ మరణశయ్య పైన ఉన్నప్పుడు గోడకు తాను తట్టు తిరిగి కన్నీటి ప్రార్థనతో ముఖము దేవుడి ఎదుట కింద పడవేసి చూడలేకుండా చేసిన ప్రార్థన ఏం చేసిందంటే, ఆ ప్రవక్తను వెనక్కు తిప్పి అక్కడ కొన్ని చోట్ల కొన్ని వర్తమాన సందర్భాల గురించి మాట్లాడతాడు. హౌ ఎంబారసింగ్ టు దట్ ప్రాఫిట్. ఆ ప్రవర్తకు ఎంత సిగ్గుచేటు ఉంటుంది. అప్పుడే వచ్చి యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడని చెప్పి 2 సెకండ్లు కాలేదు, 2 నిమిషాలు కాలేదు, వెనక్కి వచ్చేసి యెహోవా ఇలాగూ సెలవించడం క్యాన్సిల్ అయిపోయింది అని చెప్తుంటే, ప్రభు నా పరుగు పోదా, నా ఇజ్జత్ పోదా, నా గౌరవం ఏంది అని ఆ ప్రవక్త ఎలాంటి ఎంబారసింగ్ సిచ్యువేషన్లో చూసారా అని ఆ ప్రవక్త యొక్క కోణం కూడా ఒక మాట మాట్లాడతాడు. ఆయన మాట్లాడతానంటాడు, ఆ ప్రవక్త వెనక్కి తిప్పి. అప్పుడు చూడండి, నేను ఆయన ప్రార్థన విన్నాను. అయ్యా, నిజమైన ప్రార్థన దేన్నైతే ఉత్పత్తి చేస్తుందని చెప్పాను అవన్నీ ఇక్కడ కనబడుతున్నాయా? ఒకటి, అతను ప్రార్థన చేయగానే ప్రత్యుత్తరం వచ్చిందా? అతను ప్రార్థన చేయగానే అతనికి ప్రత్యుత్తరమే కాదు, అతడు పొందుకోవాలని ఆశించింది కూడా పొందుకున్నాడా? నిజమైన ప్రార్థన, నిజంగా మొర్రపెట్టుట, ఎ జెన్యూన్ ప్రేయర్ విల్ ప్రొడ్యూస్ దట్. అతను అడిగాడు, నాకు ఆయుష్ పెంచు ప్రభా, పొందుకున్నాడు. సమాధానం కావాలి కూడా, సమాధానము నేరుగా దేవుడి స్వరం అతని దగ్గర రాలే, ప్రవక్త గుండా వచ్చింది. అంటే ఎందుకంటే కొంతమంది ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు నాతో మాట్లాడంటే ఏంది, నేరుగా ప్రభు వచ్చేసి మోషేష్, ఏలియా, జాన్ అని నేరుగా పిలుస్తాడా అంటే ఫోన్ ముడుతుంది. అందుకే అట్లా అన్న. తర్వాత కలుగురా ప్రార్థన ఇంకా జాన్ అని పిలుస్తాడా? ప్రార్థనలో దేవుడి స్వరం ఎప్పుడు అలాగే రాదు. మేబీ కొన్ని మార్లు వినవచ్చు, కొన్నిసార్లు ప్రవక్త ద్వారా వస్తుంది, వర్తమానాల ద్వారా వస్తుంది, కాపరి ద్వారా వస్తుంది, పాటల ద్వారా వస్తుంది, కళల ద్వారా వస్తుంది, దర్శనం ద్వారా వస్తుంది. అయ్యో, దేవుడు ఏ రూపంలోనైనా మాట్లాడగలుగుతాడు ఆయన. లేదు నాకు నేరుగా నీ స్వరం వింటే నేను వింటా, కుదరదు. నువ్వు అనుకున్న రీతిలో దేవుడు నీతో మాట్లాడు, ఆయన అనుకున్న రీతిలో నేను సంధిస్తాడు. ఆయన నిన్ను ఎలాగూ సంధించాలనుకుంటాడో అలాగే సంధిస్తాడు. బైబిల్లో
దావీదు గారు జనసంఖ్య విషయంలో తప్పు చేయబోతుండగా దేవుడు తన సైన్యాధిపతిని యోవాబు చేత మాట్లాడింపజేశాడు. గుర్తుపట్టలేకపోయాడు ఆయన. అయ్యా ఎందుకు, నువ్వే రాజు, ఇవన్నీ అవసరమా, వద్దయ్యా అని దేవుడు యోవాబుకు ఒక ప్రేరేపణిచ్చి మాట్లాడింపజేసినా సరే తృణీకరించాడు. ఆయన దేవుడు ఆపడానికి ప్రయత్నం చేశాడా? చేస్తాడు. సహోదరుల ద్వారా చేస్తాడు, కాపరి ద్వారా చేస్తాడు, పాటల ద్వారా, దర్శనం ద్వారా, కళల ద్వారా. కానీ ప్రజలు అమ్మో ఈ కళలన్నీ భయంకరంగా వచ్చినాయి, ఈ కళలన్నీ భయంకరంగా వచ్చాయి, నాకు కొన్ని విషయాలు తెలిసినాయి, మీ పిల్లలే చెప్పారు అన్నా, నాకు బాగా రోజుల కింద ఇట్లా కళ వచ్చిందన్నా. అవునా, ఏమొచ్చింది అమ్మా అంటే, ఇక పలానా కళ వచ్చింది. మరి అప్పుడేందుకు చెప్పలేమంటే, అమ్మో మా పేరెంట్స్ వద్దని చెప్తే మళ్ళీ నువ్వు ఎక్కడ ఖండిస్తావోనని. అయ్యో, అంటే దెబ్బ తినడానికైనా మనసు సిద్ధపడుతుంది కానీ గద్దింపుకు మాత్రం సిద్ధపడతలేదు. కరెక్టేనా? చెప్పి గద్దింపులు తెచ్చుకొని, కొన్ని సూచనలు తెచ్చుకొని, పోనీ నా గురించి మా కాపరి ప్రార్థన చేస్తాము, అది లేదు. ఆ కళ వచ్చింది, జరిగింది, దెబ్బ తిన్నాము, గాయమైపోయింది, కాలిపోయింది, మంచి మానైపోయింది, ఈ ప్రాసెస్ కన్నా సిద్ధంగా ఉన్నాం. కానీ అమ్మో కాపరికి వెళ్తే మళ్ళీ ఆడ పులిపిటి వాడతాడని వ్యక్తిగత విషయాలు వ్యక్తిగతంగా వాడతాడు. ఏ సార్ అని ఒక భిన్నమైన ఆలోచన, విశ్వాసులందరికీ విచిత్రమైన ఆలోచన అనేది అంటాము, కాపరికి ఏం తెలియద్దని కోరుకుంటాం. కరెక్టేనా? ఎస్ సార్నో. ఇప్పుడు ఈ స్టీఫెన్ బ్రదర్ ఉన్నాడు, ఈ బ్రదర్తో ఒక మాట అనేస్తాడు, ఆ విషయం నాకు ఆ నోట ఈ నోట నా దాకా వస్తుంది, నాకు తెలియగానే బా ఏది మాట్లాడినా పాస్టర్ తెలిసిపోతుంది. ఇక్కడ అంటే బాధ ఏంటంటే, పాస్టర్కి తెలిసిందని బాధనా, నా నోరు జారిందని బాధనా? నోరు జారిందని బాధలే. ఎవరు చెప్పారంటావు ఆయనకి? ఊరిని అన్నందుకు కాదు బాధ, నా నోరు అదుపులో పెట్టుకోలేక చిన్నదైనటువంటి ఈ అవయము అదిరిపడడం వల్ల నా భక్తి నిర్వీర్యమైపోయింది, భక్తి వ్యర్థమని చెప్పబడినటువంటి ఆ మాటను గురించి పశ్చాత్తాపం లేదు. కానీ ఎవరు చెప్పారంటావు? అయ్యో, ఎక్కడైతే తప్పిదం ఉన్నదో, ఎక్కడ సరి చేసుకోలో దాన్ని సరి చేసుకోకుండా అదో సామెత ఉంటుంది, కొట్టిన దానికి కాదంట, నవ్విన దానికి వచ్చిందంట బాధ. ఏంటది? ఎవరో ఒకటి గుర్తొస్తలే సరిగ్గా. కొట్టిన దానికి ఏడుపు రాలే, పక్కన నవ్విన దానికి వచ్చిందంట. నువ్వు వాక్య విరుద్ధంగా నోరు జారిన దానికి రాలే బాధ, పాస్టర్ తెలిసిందని వచ్చింది. విచిత్రంగా ఉంది. మనుషులు విచిత్రులు, మనుషులు విచిత్రులు. అయ్యా అట్లా కాదు, దేవుడు మనల్ని సంధించేప్పుడు మనతో మాట్లాడడానికి. ఎందుకంటే యోవేలు ప్రవచనం ఏంటయ్యా, ఈ అంత్య దినాల్లో మీరు కళలు కనాలి, దర్శనం చూడాలా. ఉందా ప్రవచనము? మరి ఒక కళ ఎట్లా మీరు నిర్లక్ష్యం చేస్తారు? ఒక దర్శనం ఎట్లా నిర్లక్ష్యం చేస్తారు? ఇది దేవుడి వరమేగా, దేవుడు ఇచ్చినటువంటి ప్రవచనం నెరవేర్పేగా. దాన్ని నిర్లక్ష్యం చేయడానికి మన వాక్యం తృణీకరించిన మనం అయ్యామా లేదా? అప్పుడు దెబ్బతిన్నాక దేవుడు అన్నాడా, ముందే చూపించాడు ఈ కళ ద్వారా. నెబుకద్నెజర్ కలిచ్చాడా? యోసేపుకు కలిచ్చాడా? ఇచ్చాడా లేదా? కళల ద్వారా తన పరిశుద్ధుని దేవుడు సంధించినటువంటి సందర్భాలు కోకొల్లలు, దర్శనాల ద్వారా సంధించిన సందర్భాలు కోకొల్లలు, ప్రవక్తల ద్వారా వచ్చింది, స్వరూపంలో వచ్చింది, ప్రకృతి గుండా వచ్చింది. ఎసార్లో ప్రకృతిలో కొన్ని సూచనలు ద్వారా, గిద్యోను ఉన్నాడు, మంచు పడాలా, అదో సూచన, దాని ద్వారా మాట్లాడిన దేవుడు. అయ్యో దేవుడు 100 రకాలుగా మాట్లాడతాడు. అయ్యా ఆయన చిత్తాన్ని కనుగొనడం చాలా సులభము, కావాల్సిందల్లా ఏ సిన్సియర్ ప్రేయర్ అంటాడు ప్రవక్త. యథార్థవంతమైనటువంటి నిజమైనటువంటి మొరపెట్టుతో కూడుకున్న ప్రార్థన, ఇది ఉంటే చాలు. దేవుడు ఎలాగైనా మాట్లాడగలుగుతాడు, ఎలాగైనా సరే ఆయన చిత్తాన్ని కనుగొని మనం బాగు చేయబడతాం. ఇప్పటికీ కూడా కొంతమంది ప్రశ్నలు అడుగుతున్నారు నన్ను, అయ్యో దేవుడి చిత్తం ఎట్లా తెలుసుకోవాలా, లేకపోతే దేవుడి యొక్క స్వరం ఎట్లా వినాలా? అయ్యో దేవుడి స్వరం నాకు వర్తమానం చెప్పిన గుర్తుందా? మోషేష్ గారి కుటుంబం ఒక గృహం పైన చెప్పిన, నాకు ఇప్పటికి గుర్తుంది. ఎందుకంటే దాని కొనసాగింపు ఇంకుంది, అయిపోయింది, ఇంకా మనం దాన్ని కంటిన్యూ చేయలే. దేవుడి స్వరం ఎట్లా వస్తుంది, ఎలా గుర్తుపట్టాలి, ఎన్ని రకాలుగా వస్తుంది చూసాం కదా. ఇది తెలియగలగల. ఇప్పుడు బ్రహ్మం గారు ఉన్నారు, ఆయన ఒక మేఘం గురించి దర్శనం వచ్చింది, దాని గురించి ఎంతో ప్రార్థన చేశాడు, దేవుని దగ్గర చేసే స్వరం వస్తలేదు. ఆ రూమ్లో అటు ఇటు కొట్టబడ్డాడు, ఆత్మచేత అటు ఇటు తప్పబడ్డాడు. తీరా చూస్తుంటే రోమపత్రిక 9:20 కనబడ్డది. వచ్చి చూశాడు, ఓహో దీంతోనే దేవునితో మాట్లాడుతున్నాడు అనుకున్నాడు. అది ఆయన దర్శనానికి, ఆ పరిచర్యకి, ఆ లేఖన అర్థానికి సరిగ్గా సరిపోయింది. అలా కూడా మాట్లాడుతాడు ఆయన. దేవుడు మాట్లాడే విధానాలకు హద్దులు పెట్టడానికి మనకు శక్తి రాలేదు, మనకు శక్తి సరిపోదు. అనేక రీతిలో మాట్లాడతాడు దేవుడు.
కానీ ఆ మాట్లాడుచున్నది ఆయనే అని పట్టుకున్నట్టుకు ప్రత్యక్షత కావాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇకొచ్చు ముందుగా God speaking to his prophet to go tell him. దేవుడు తన ప్రవక్తతో మాట్లాడుతాడు, నువ్వు వెనక్కి వెళ్ళు, అతడితో చెప్పు. Now ఇప్పుడు it wasn't the prophet prayer that healed the king. అక్కడ రాజుని స్వస్థపరిచింది ఆ ప్రవక్త యొక్క ప్రార్థన కాదు, It was the king's own prayer. ఆ రాజు యొక్క సొంత ప్రార్థనే. నా మాట జాగ్రత్తగా వినండి. నువ్వు నా దగ్గరకు వచ్చావు, విపరీతమైన కడుపు మంటతోనో, కడుపు మంట ఏంటి, ఆ కడుపు మంట కాదు, నిజంగా భౌతికమైన కడుపు మంట. మీరు ఆ కడుపు మంటలు పెట్టుకుంటే నేనేం చేయలేదు. అంటే కడుపు నొప్పో, కడుపు మంటో, చేయి నొప్పో ఏదో వచ్చేది. నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకున్నాను, మంచిదే, తప్పని నేను చెప్పను, ఎప్పుడు చెప్పను, మంచి విషయం అది. కానీ బాధ అనుభవిస్తున్న నీలో, ఆ బాధను కేవలం విన్న నాలో, ఇద్దరిలో ఎవరిలో ఎక్కువ ఎంపతి, ఎవరిలో ఎక్కువగా కన్నీటి దుఃఖపరమైనటువంటి ప్రార్థన వస్తుంది? నువ్వు పున్నోడే. ఎస్ సార్, నువ్వు పున్నోడికి అంత బలమైన ప్రార్థన వస్తుంది. నిన్న రాత్రి 4 గంటల ప్రాంతం అనుకుంటే పీటర్ పాల్ గారికి విపరీతమైన కడుపు నొప్పి వచ్చిందట. ఆ కడుపు నొప్పికి సంబంధించినటువంటి ఇంజెక్షన్స్ ఎవరి దగ్గర లేవు. పిల్లోడు కింద మీద పడి కడుపు నొప్పితో విపరీతమైన బాధ అనుభవిస్తున్నాడు. అనుభవించగా మరి పిల్లోడికి ఏ ప్రేరేపణ వచ్చాడు? దేవుడు అలాంటి గొప్ప మంచి ప్రేరేపణ ఇచ్చాడు. ఒకప్పుడు మా నాన్నకు ఆరోగ్యం బాగాలేదు, దేవుడు బాగు చేశాడు, ఇప్పుడు నేను ప్రార్థన చేసుకున్నాను కూడా బాగు చేస్తాడని నమ్మకం కలిగి వాందివాడే మోకరించి వాందివాడే ప్రార్థన వాందివాడే సరి చేయబడ్డాడు. తెల్లారి వరకు కూడా వాడు ఆరోగ్య పరిస్థితి దేవుడు నిలిపాడట్లా. నొప్పి అనుభవిస్తున్న వాడే అత్యధికమైన విశ్వాసము, బలము, సిన్సియర్ ప్రేయర్ చేయగలుగుతాడు. అంటే మనం చేయకూడదా? చేయాలి. కానీ ఇక్కడ దేవుడు అక్కడ ప్రవక్త ద్వారా చెప్తాడు ఏమని, ఆ ప్రవక్త యొక్క ప్రార్థనతో ఆయుష్ పొడిగింపు జరగలే హిజ్కియాకి. హిజ్కియా తనకు కలిగినటువంటి బాధను తను అత్యధికంగా చూస్తున్నాడు కనుక తన రోజున తన ఘోష తనకే తెలుసు కాబట్టి ఆ ప్రార్థన అంత వాల్యుబుల్గా, అంత వెయిట్ కలిగే ప్రార్థన ఇది. ఆ ప్రార్థన చేత అతడి యొక్క ఆయుష్ పొడిగింపు జరిగింది. కరెక్టేనా? కానీ మనం రాటు తెలిపోయాం, మనం మొద్దుబారిపోయినామయ్యా. నా మాట వినండి, మనం రాటు తెలిపోయి మొద్దుబారిపోయినాం. దేంట్లో? సమస్య వెంబడి సమస్య, అరినెత్తి నుంచి అది అరికాలు వరకు ఎంత ఘోరమైన రోగాలు వచ్చినా సరే మనం మాత్రం మోకరించి అలాంటి ప్రార్థన చేయలేకపోతున్నాం. వాస్తవమేనా? కరెక్టే కదా? నొప్పి మాత్రమే వచ్చి పట్టుకొని భరించాలనంత వస్తే తప్ప ఇక ప్రార్థన వస్తలేదు మనలో. ఆయన అంటాడు, ఊరిని అది నడినెత్తి మొదలుకు అధికారం వరకు స్వస్థత అయినా లేదు, అయినా నా జనులు నా పక్కన నా తట్టు తిరుగుతలేరే అంటున్నాడు ఆయన. అంటే తను ఎలాగో తన ప్రజలు తన దగ్గరికి వచ్చి ఆయన దగ్గరికి వచ్చి ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాడో, అది అలాంటి ప్రార్థన మనలో ఉత్పత్తి కావాలంటే అయితే మరణకరమైన ప్రమాదమో, ఏదో ఆరోగ్యాలు మొత్తం మరణమా స్థాయికి వచ్చే వరకు కూడా అలాంటి ప్రార్థన ఉత్పత్తి అవుతలేవు. దిస్ ఈజ్ వాట్ వీఆర్ మిస్సింగ్ ఇన్ అవర్ ప్రేయర్ లైఫ్. ప్రార్థన ఇవన్నీ ఉత్పత్తి చేయగలగాలంటున్నాడు. ప్రార్థన దిస్ ఈజ్ వాట్ ఎ ప్రేయర్ షుడ్ డస్. కానీ మన ప్రార్థనలు వీటి చేయలేకపోతున్నాయి. నేను ఈ వర్తమానం చెప్పడానికి గల ప్రధానమైన ఉద్దేశం, కారణం ఒకటే, ప్రార్థనలో మనం ప్రోత్సహించబడాలి. మన ప్రార్థన జీవితాలు ఖచ్చితంగా ఎదగాల. నాకు తెలియదు నీకు ఎన్ని మర్మాలు తెలుసు, ఐ డోంట్ కేర్. ప్రార్థన జీవితం లేకుండా మర్మాలు నీకు ఎలా పని చేయవు. ఎందుకంటే ప్రవక్త గారు అంటారు, ఇఫ్ యూ హ్యావ్, తెలుసా, దేవుడి యొక్క గొప్పదైన మర్మాలను తెరవగలిగేది ప్రార్థన తలపించేవన్నాడు ఆయన. ఇట్ ఈస్ అ కీ ఆఫ్ ప్రేయర్ దట్ అన్లాక్స్ ద మిస్టరీస్ ఆఫ్ గాడ్. ఆ ప్రార్థన మన దగ్గర లేకపోతే దేవుడి యొక్క హృదయం మనకు ఎలాగో తెలుస్తుంది, ఆయన హృదయానుసారంగా మనం ఎలా నడవగలుగుతాము, ఎలాగో దేవుళ్ళు మన ముందుకు ఎదగుతూ రాజ్యంలోకి చేర్చబడతాము. సమీపస్తులుగా ఉండలేము, గూఢార్థమైన విషయాలు గ్రహించలేము, ఆయన సమాధానం మన హృదయాలకు మన తలంపులకు కావలిగా ఉండలేదు. ఎస్ సార్, ఆయన దగ్గర నుంచి మనకు ప్రత్యుత్తరము రాదు, ఆయన చిత్త ప్రకారం ఏది అడగలేము, దేన్ని పొందుకోలేము, అడుగు ప్రతిదీ పొందుకుంటామన్న ధైర్యము ఉత్పత్తి కాదు. ప్రార్థనలు మారాలి. అవర్ ప్రేయర్ షుడ్ బి చేంజ్. అలాంటి ప్రార్థన వైపు అడుగులేద్దామయ్యా. ఇది నటించో ట్రైనింగ్ తీసుకునో అలాంటి ప్రార్థన రాదు. పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు వలన, స్పిరిట్ ఆఫ్ ప్రేయర్ అంటాడు ప్రవక్త, ఆ ప్రార్థన ఆత్మదీతే వస్తుంది. ఈ పాస్టర్ చెప్పాడు కాబట్టి నెక్స్ట్ టైం ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం అని ఒక రాసుకోనో ప్రాక్టీస్ చేసుకునో బట్టి పెడితే వచ్చేది కాదు. అది
ఆ స్పిరిట్ ఆఫ్ ప్రేయర్, ఆ ప్రార్థన ఆత్మ దిగితే ఆటోమేటిక్గా ఇలాంటి ప్రార్థన వస్తుంది. ఆ ప్రార్థన ఇలాంటి వాటి ఉత్పత్తి చేస్తుంది. అలాంటి ప్రార్థన మనందరి పేరు కుమ్మరించబడగా ప్రార్థన చేద్దాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న సహోదరులు పీటర్ బ్రదర్ గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం 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 స్తుతి 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 మహోన్నతుడ మహాగణ దేవాలయానికి స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవాలయం ఇంతవరకు మీరు ఎక్కువ భద్రపరిచి కాచి కాపాడి మరొక దినము ప్రభువా మీకు మందిరంలో గడపటకు మంచి సమయం అనుకూలతను దయచేసిన దేవుడు ప్రభువా, ఇందు నిమిత్తము మేము ఇక్కడ ఉన్నాము. సమస్తం నేరున్నట్టు దేవుడు అంటున్నారు. మీకు కృపను బట్టి ప్రేమను బట్టి ఇక్కడ చేర్చిన దేవుడు దయతో మనసు జ్ఞాపకం చేసుకునండి. అల్పులము అయోగ్యులము ఎన్నికలేని వారము ప్రభువా, మా యొక్క జీవితంలో మా యొక్క దినములలో దేవా గడిచిన వారం మొదలుకొని ఇప్పటి వరకు మా చూపుల ద్వారా, ప్రవర్తన ద్వారా, క్రియల ద్వారా అనేక విషయంలో పడిపోయిన వారము ప్రభువా, మమ్మల్ని క్షమించండి, మన్నించండి తండ్రి. ప్రభువా దేవానాయన, మేము ఇక్కడ సరిదిద్దుకున్నట్టుకి వచ్చి ఉంటుండగా, మా జీవితంలో మార్చుకున్నట్టుకు వచ్చి ఉంటుండగా తండ్రి, మీరు ఏది మాట్లాడతారో ప్రభు ఆశ కలిగి మేము వస్తూ ఉంటుండగా ప్రభా, మీరు మాట్లాడినట్టు దేవుడు అంటున్నారు. నిజంగా మీరు మాట్లాడే దేవుడు ప్రభా, నిజంగా మొరపెట్టినప్పుడు తండ్రి మీరు ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడు అంటున్నారు. సర్వోన్నతుడ, సర్వ సృష్టికర్త, మేము ఏ విధంగా ప్రార్థన చేయాలో తండ్రి, ఆ ప్రార్థన ఏమి చేస్తుందో సమస్తం మీరు మాట్లాడే దేవుడు. కృపగల దేవ, సర్వోన్నతుడ, మా హృదయ అంతరంగంలో మేము ప్రార్థించడానికి సహాయం చేయండి ప్రభా. మా యొక్క తండ్రి సర్వోన్నతుడ, మా జీవితంలో నిజంగా మేము దేనికైతే ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తూ ఉంటున్నామో నాయన, దాన్ని మేము జయించినట్లు మేము ప్రార్థన చేయడానికి సహాయం చేయండి. ఈ లోకంలో తండ్రి దేనిని ప్రభు ఎక్కువగా మేము తండ్రి దానివైపు మేము వెళ్ళకున్నట్లు ఏదైతే మమ్మల్ని శోధిస్తూ ఉంటున్నదో ఈ శోధన జయించుటకు ప్రభు ప్రార్థించుటకు సహాయం చేయండి. తగినట్టు విశ్వాసం మాకు దయచేయండి ప్రభు. మేము అడిగిన దానిలో ఇచ్చే దేవుడు అని ప్రభు మీరు వాగ్దానం చేసిన దేవుడు ప్రభు. నా తండ్రి, అది మా యొక్క తండ్రి ప్రభు, అది మీ యందు ఉన్నటువంటి మా యొక్క నమ్మిక ఉంటుండగా నాయన సర్వోన్నతుడ, నమ్మకము కలిగి ప్రార్థించుటకు సహాయం కృపామేడ, ప్రేమమేడ, సర్వోన్నతుడ, మా జీవితంలో ప్రార్థన అటువంటి నాయన తన జీవితము పొదువైంటుండగా దేవా సహాయం ఇచ్చి మేము ఎక్కువగా ప్రార్థనలో గడుపునట్లు ఎస్ఐ అనేకుల నిమిత్తం మేము ప్రార్థించినట్లు సహాయం ఇచ్చేయండి. ఇదిగో ఏదైతే మేము కావాలనుకుంటున్నామో దాని నిమిత్తం పొందుకున్నట్లు సహాయం ఇచ్చేయండి ప్రభా. మేము ప్రార్థన అడుగుచున్నాము కానీ నాయన మీ యొద్ద నుండి సమాధానం వచ్చే వరకు మేము తండ్రి ప్రభా వేచి చూడలేకపోతూ ఉంటున్నాము. రైతు మమ్మల్ని క్షమించండి, మన్నించండి. సర్వోన్నతుడ, సర్వ సృష్టికర్త ప్రభా, నా తండ్రి ప్రార్థనలో పరిశుద్ధుల ధ్యానం చేయనట్లు సహాయం ఇచ్చింది. అనేకమైన మేలు చేసినట్టు దేవుడు అంటున్నారు. మీ మేలను ప్రభా మేము తలుచుకుంటే సర్వోన్నతుడ, ఇదిగో తండ్రి చెప్పాలంటే ప్రభా తండ్రి, ఇదిగో ప్రతీది ప్రభా నాయన, ఇదిగో యేసుక్రీస్తు రాజా, ప్రేమల దేవ, సర్వోన్నతుడ, సర్వ సృష్టికర్త, అడుగు తీసి అడుగు వేయాలంటే అది మీ కృప ఉండాలి జీవన ప్రభు, జీవాధిపతి ఏస ఎన్నో మేలు మా జీవితంలో మీరు చేసిన దేవుడు తండ్రి. కృపామేడ, కరుణామేడ, నిజముగా మొరపెట్టు వారుగా మేము ఉన్నట్లు సహాయం ప్రేమల దేవ, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క ఆత్మను మీరు జ్ఞాపకం చేసుకునండి. సర్వోన్నతుడ, సర్వ సృష్టికర్త, జీవగల ప్రభు, జీవాధిపతి ఎస్ఐ, మేము పెదవుల ద్వారా మాత్రమే కాకుండా నాయన మా హృదయ అంతరంగములతో ప్రభా నేను ప్రభా నిన్ను మనస్సుతో ప్రభు ప్రార్థించడానికి సహాయం చేస్తాను. ఆ ప్రార్థన మా హృదయములకు మా మనస్సులకు ప్రభా కావలిగా ఉంటుండగా నాయన పరిశుద్ధులు మీకు సమాధానం నాకు దయచేయండి. పరిశుద్ధుల యేసుక్రీస్తు మీకు స్తోత్ర వందనాలు. రేపటి దినంలో జరగబోయేటువంటి ఆరాధనలు కూడా మీరే తోడుగు నడిపించి సహాయం దయచేయమని, మీ చిత్తమైతే మరొకసారి మీ యొక్క సన్నిధానం మేము తెలుసుకున్నట్టుకు మంచి అవకాశం దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించుకున్నాము. సర్వశక్తి సంపన్నుడు కృప, ఈ మాటలు విన్న మా అందరి పైన నీ ప్రార్థన ఆత్మను కుమ్మరించండి. మాకు మరి ఏమీ వద్దు కానీ నాయనా, మీరు మేము ప్రభువా
అతి సమీపంగా నివసించడానికి కావాల్సిన ప్రార్థన కావాలి. మేము ప్రార్థించగా మీరు ప్రత్యుత్తరం ఇచ్చే ప్రార్థన కావాలి నాయన. మేము ప్రార్థించగా నిజంగానే ఆ 55 మార్లు ఈ భూగోళం చుట్టూ తిరగగలిగేటువంటి అయస్కాంత శక్తిని ఉత్పత్తి చేసే ప్రార్థన కావాలి నాయన. మేము ప్రార్థించగా ప్రభువా గూఢమైన సంగతులు మాకు తెలియపరచబడు ప్రార్థన కావాలి నాయన. మేము ప్రార్థించగా మా హృదయములకు మా తలంపులకు కావాలి ఉండి నీ క్రీస్తు సమాధానం మాకు కావాలి నాయన. ప్రభువా మేము ప్రార్థించుచుండగా తండ్రి మా చుట్టూ ఉండేటువంటి ఈ భూలోక సంబంధమైనటువంటి విషయాలన్నిటిని మేము మర్చిపోయి కాలం అనేటువంటి తెరకు అవతలగా ఉండి నీ సన్నిధిలోనికి వచ్చే వరకు కూడా నడిపించే ప్రార్థనాత్మ మాకు కావాలి నాయన. ప్రభువా నిజంగా నువ్వు మా పరమ తండ్రివి కనుక మేము పామును అడగగా నువ్వు రాతినివ్వవు నాయన. మేము చేపలు అడగా నువ్వు పాములు ఇచ్చే దేవుడవు కాదు తండ్రి. మేము అడుగు ప్రతిదీ పరిశుద్ధాత్మను పొందుకున్నటకై నీ చిత్త ప్రకారంగా అడిగినప్పుడు మాలో ఏ ధైర్యం అయితే ఉత్పత్తి కావాలో ఆ ధైర్యమునకు కారణముకు ప్రార్థనాత్మ కావాలి నాయన. ఈ పిల్లల్లో ఈ చిన్నవారిలో నేను పెద్దవారిలో నేను ఈ సంఘమంతటి పైనను ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి పైనను ఈ ప్రార్థనాత్మ కుమ్మరించబడునుగాక. విశ్వాసంతో అడిగిన ఈ ప్రార్థనకు ప్రతిఫలం పొంది ఉన్నామని నమ్ముతున్నాము నాయన. మా ప్రార్థన జీవితాలు మా భక్తి జీవితాలు మా యొక్క ఆత్మీయమైన నిర్మాణాలు ప్రభువా అద్భుతమైన రీతిలో ఉండినట్లుగా సహాయం దయచేయండి. ఈ కొద్ది మాటలైనను సరే ఇది వినినటువంటి వీరి యొక్క హృదయాలు ప్రభా ధన్యకరములు అవునట్లుగా ఆశీర్వదించబడినట్లుగా మీరు సహాయం దయచేయమని రేపటి దినంలో జరగబోతున్న ఆరాధనలో కూడా మీరే తోడుగా ఉండమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. ఆమేన్.